మెలడీ ఇతని చాక్లెట్ క్యూ హై సొంతంగా తినండి తెలుసుకోండి. ఆ గచ్చ మ్యాంగో బయట యాడ్ అయితే మావాడు ఒకడు ఉన్నాడు, ఐ నాట్ నేమ్ హిమ్. మ్యాంగోస్ తీసుకుని జిరాక్స్ షాప్ వెళ్ళిపోయాడు అనమాట. ఆల్ అవుట్ మషిన్ అది రాత్రి మనిషిలాగా అంటే యానిమేటెడ్ గా క్యారెక్టర్ చేసి ఇలా దోమల్ని పట్టుకుంటుందని చూపించారు కదా. ఒక ఆయన రాత్రి పెట్టి మొత్తం కూర్చున్నాడు, ఈ మషిన్ ఎప్పుడు లేస్తుంది. స్వీట్ బిస్కెట్స్ విచ్ ఇస్ గ్లూకోజ్, రైట్, అండ్ సాల్టీ బిస్కెట్ విచ్ ఇస్ మొనాకో. జిస్టెక్ నుంచి ఇన్నోవేషన్ వచ్చింది. యాక్చువల్ గా స్వీట్ అండ్ సాల్ట్ అనే లాంటి బిస్కెట్ ఎక్కడ లేనే లేదు. ఓన్లీ పార్లేజీ ఒక్క ఎస్కేయూ ఎన్ని యూనిట్స్ అమ్ముతాం మనం? మేము సంవత్సరానికి అమ్మిన బిస్కెట్స్ థ్రెడ్ లాగా పెడితే కనుక రైట్ ఈ యూనివర్స్ ని ఎన్నోసార్లు చుట్టి వచ్చి. అలాగే చూస్తే కిస్మీ టాఫీ, ఇలైచీ ఫ్లేవర్ టాఫీ. నాకు స్కూల్లో ఉన్నప్పుడు ఐ గాట్ ఎ డేర్, గో ఆస్క్ ఎ గర్ల్ ఫర్ ఎ కిస్ మీ, Okay. డోంట్ మెన్షన్ యాజ్ చాక్లెట్. అప్పట్లో టాజోస్ ఆన్సర్ చెప్పలేదు, ఏం జరిగింది? ఎందుసారి చిన్న పిల్లలు. ఓకే. సో కొన్ని ఈవిల్ మార్కెటింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. అవును. జనరల్ గా ఒక పర్స్పెక్టివ్ మిల్క్ శక్తి యాజ్ అ బ్రాండ్, యాజ్ అ ప్రోడక్ట్ నేమ్, అవును. బట్ వెన్ వి యాక్చువల్లీ చెక్ ది ఇంగ్రీడియంట్స్, మిల్క్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. హ్యాపీ డెంట్ తింటే లైట్ వెలగదనేసి అది మిస్లీడింగ్ అడ్వర్టైజింగ్ ఒక రకంగా నా ప్రకంగా కాదు. ఎందుకంటే దే హావ్ టేకన్ సమ్ క్రియేటివ్ లిబర్టీ. ఇప్పుడు చెప్పండి, ఇండియాలో హెల్త్ ఫుడ్ అనేది మీకు ఏ బ్రాండ్ అయినా గుర్తు వస్తుందా? మాటలు ప్రతి ఒక్కరు చెప్తారు, నాకు హెల్త్ కావాలి. హెల్దీ ప్రొడక్ట్ పెట్టారంటే దాంట్లో టేస్ట్ ఉండదు. గైస్, మన పాడ్కాస్ట్ చూస్తున్న వ్యూవర్స్లో 100లో 30 మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంట. ఆ మిగిలిన 70 మెంబర్స్కి ఒక చిన్న మాట, కమాన్ గైస్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన టీంకి నాకు మంచి మోటివేషన్ వస్తుంది. నంబర్ పెద్దగా ఉంటే పెద్ద గెస్ట్లకు పోవడం కూడా ఈజీ అవుతుంది కదా. మీకు తెలియదు ఏముంది. ఇంకా ఈ పాడ్కాస్ట్కి వస్తే సీనియర్ మార్కెటింగ్ హెడ్ ఆఫ్ పార్లే మిస్టర్ కృష్ణారావు బుద్ధ. చిన్నప్పటి మంచి మంచి యాడ్స్ గుర్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. కృష్ణ సార్ లాంటి వాళ్ళ వల్ల మనకు ఎన్నో నాస్టాలజిక్ మెమరీస్ ఉన్నాయి. వి స్పోక్ అబౌట్ మెనీ స్టోరీస్. అంత పెద్ద బ్రాండ్కి ఎన్ని స్టోరీస్ ఉంటాయి ఆలోచించండి. చాలా స్టోరీస్, అన్నోన్ ఫ్యాక్ట్స్, నోన్ ఫ్యాక్ట్స్, కానీ మనకు అర్థమైంది ఒకలాగా, ఉన్నది ఒకలాగా. ఇలాంటివి ఎన్నో మాట్లాడాము. ఐఎమ్ షూర్ యూల్ ఎంజాయ్ ద పాడ్కాస్ట్, వాచ్ ఇట్ కంప్లీట్లీ. హలో సార్. హలో వంశీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్ యూ. మోస్ట్ నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ మాకైతే, అంటే దీని గురించి రీసెర్చ్ చేయడం, పార్లే గురించి ఒక్కొక్క ప్రోడక్ట్ స్టోరీ వింటుంటే, ఒక్కొక్క ప్రోడక్ట్ స్టోరీ గురించి ఈ క్వశ్చన్ అడగాల్సిందే అని. అండ్ బికాస్ మా ఫ్యామిలీ కూడా వీఆర్ హ్యావింగ్ అ సూపర్ మార్కెట్ అనమాట. సో హైదరాబాద్లో రామ్నగర్ అనే ఏరియాలో. సో ప్రతిరోజు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి వాళ్ళు వస్తారు కదా, ఆటోస్ వస్తాయి, లిస్ట్ తీసుకుని వస్తారు. సో పార్లే అది ఈ 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ అట్లా ఆ లిస్ట్ అంతా వింటూ అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ఆ టైంలో ఎట్లా ఉండింది ఒక 10 years బ్యాక్ అట్లా. సో లెట్స్ గివ్ అ కిక్ యాస్ ఎక్స్పీరియన్స్ టుడే టు ద వ్యూవర్స్. తప్పకుండా. సో నేనైతే కొన్ని ఇంటర్నల్ సీక్రెట్స్ గురించి అడుగుతాను, ఎక్స్టర్నల్ డౌట్స్ గురించి అడుగుతాను, స్టోరీస్ అడుగుతాను. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ తీసుకెళ్ళిపోతాం సార్. తప్పకుండా. సో ఒక క్వశ్చన్ ఉంది, ఐ పోస్ట్ ఇట్ ఇన్ హిందీ. అవును, మీరు తెలుగులో ఆన్సర్ చేయండి. ఓకే. మెలడీ ఇతని చాక్లెట్ క్యూ హై? చాలా కష్టమైన క్వశ్చన్ అన్నమాట. రైట్. సో తెలుగులో చెప్పాలంటే సొంతంగా తినండి తెలుసుకోండి. సో దట్ ఇస్ అన్ యాడ్ అనమాట, అంటే యాడ్ ఎక్స్టెన్షన్. కాకపోతే యాక్చువల్ గా అంటే చాలా గుర్తుండిపోయింది అది తెలుగులో కూడా. మెలడీ ఇంత చాక్లెట్ ఎందుకు, ఈ మాట చాలా గుర్తుంది. ఇందాక నేను హిందీ కూడా చూస్తుండే. లెట్ మీ పోస్ట్ ఇట్ ఇన్ హిందీ అండ్ ఆస్క్ తెలుగు ఆన్సర్ అని. జనరల్ గా కంటిన్యూ విత్ దిస్, మీ ఇన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయి కదా సార్, ఇన్ని ఎస్కేయూస్, ఇన్ని ప్రొడక్ట్స్ చేసి ఉంటారు, ఇన్ని ప్రొడక్ట్స్ కి యాడ్స్ చేసి ఉంటారు. విచ్ ఇస్ ద బెస్ట్ యాడ్ అకార్డింగ్ టు యూ? విచ్ ఇస్ ద బెస్ట్ క్యాంపెయిన్ అకార్డింగ్ టు యూ? నా ప్రకారంగా చెప్పాలంటే ఎప్పటికైనా నాకు పార్లేజీ క్యాంపెయిన్ అంటే మొట్టమొదటి యాడ్ వచ్చింది కదా. అప్పుడు నేను పార్లేతో కూడా అసోసియేషన్ లేదు యాక్చువల్ నాకు అప్పటికి, కానీ అది నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో ఒక జింగల్ చేసాం అనమాట. అది హమ్కో పతా హై జీ, సబ్కో పతా హై జీ, స్వాద్ భరే శక్తి భరే పార్లేజీ. సో అది నాకు చాలా బాగా నాకు కనెక్ట్ అవుతుంది అనమాట, చాలా బాగా రైమ్ అవుతుంది నాతోని. సో అది నాకు ఎప్పటికీ చాలా ఇష్టము అనమాట క్యాంపెయిన్ గా. అది కాకుండా ప్రతి క్యాంపెయిన్ నేను ఒకటి నోటీస్ చేశాను ఏంటంటే, ఇక్కడ సో వేరే వేరే బ్రాండ్స్ హ్యాండిల్ చేస్తాం, కానీ వేరే వేరే బ్రాండ్స్కి యాడ్స్ కూడా తయారు చేస్తాం. సో అప్పుడప్పుడు కొన్ని యాడ్స్ చాలా బాగా వస్తాయి, అప్పుడప్పుడు అంత బాగా రావు. కానీ పార్లేజీ ఒక బ్రాండ్ ఏంటంటే ప్రతిసారి ఏ యాడ్ చేసినా ఇంకా దానికి తిరిగి ఉండదు.
అంత బాగా వస్తాయి అనమాట. సో ఇప్పుడు కరెంట్లీ औरों की अच्छाई में है, मतलब so जो औरों की अच्छाई में अपनी अच्छाई ढूंढे, that is like which is connecting with G Money Genius. Right. So I think that thought itself అలాంటివి ఉంటే చాలా వేరేగా ఫీలింగ్ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నాకు కొన్ని యాడ్స్ గుర్తుంటాయి, లైక్ ఎగ్జాంపుల్ కచ్చా మ్యాంగో బైట్. అవును, ఆ కచ్చా మ్యాంగో బైట్ యాడ్ అయితే మావాడు ఒకడు ఉన్నాడు, ఐ నాట్ నేమ్ హిమ్, బట్ మరి ఏంటంటే మ్యాంగోస్ తీసుకుని జిరాక్స్ షాప్ కలిపాడు అనమాట. ఇన్ఫాక్ట్ నాకు ఫోటో కాపీ అంటే వేరు, జిరాక్స్ అంటే వేరు అని తెలిసింది అక్కడే. ఇట్స్ నాట్ జిరాక్స్, ఇట్స్ జిరాక్స్ అంటే బ్రాండ్ నేమ్, ఫోటో కాపీ అంటే దాని ప్రాసెస్ అని చెప్పి వాడు 2 మ్యాంగోస్ తీసుకెళ్ళి, అంటే క్యూరియాసిటీ, అవునవును, తెలియకపోవడం కాదు, అక్కడికి వెళ్ళి ఇది ఇస్తే ఏమంటాడు చూద్దాము, అంత కనెక్ట్ అయిపోయారంటే ఇట్స్ లైక్ ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళకి అర్థమే ఉంటది. సో అసలు ఇన్ఫాక్ట్ లైక్ ఐ గాట్ టు నో దట్ యు వర్ బిహైండ్ ది కచ్చా మ్యాంగోస్ లాంచ్ అని. ఇఫ్ యు కెన్ టాక్ అబౌట్ దట్ స్టోరీ. సో ఏంటంటే యాక్చువల్ గా మ్యాంగో బైట్ నేను హ్యాండిల్ చేసేవాడిని ఇక్కడ. అయితే ఎల్లో సో మనం ఎలా చెప్పగలుగుతాం అంటే ఎల్లో మ్యాంగో బైట్ అనొచ్చు, మనం రైప్ మ్యాంగో బైట్ అనొచ్చు దాన్ని. సో అది ఒక రకంగా ఒక స్థానానికి, ఒక స్థాయికి చేరుకున్నాక కొంచెం గ్రోత్ అంతగా రాలేదు, ఫ్లాట్ గా అయింది అనమాట. ఆ 2-3 సంవత్సరాలు మాకు చాలా అనిపించింది ఏం చేస్తే బాగుంటుంది అనేసి. అప్పుడు మేము ఆలోచించాం అనమాట. సో థాట్ ఏంటి వచ్చింది, ఒక ఐడియా, అలా బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా ఏంటి వచ్చిందంటే, రకరకాలు మ్యాంగోస్ ఉంటాయి. సో మనకు తెలుసు దాదాపు 400 రకాలు మ్యాంగోస్ అవైలబుల్. సో అంటే మనం అంటే బంగినపల్లి అని అనుకుంటాం, ఇక్కడైతే హాపూస్ ఉంది, దశేరి, తోతాపూరి, వేరే వేరే రకాలు ఉన్నాయి. సో అలాంటి టేస్ట్ ఇస్తే బాగుంటుంది అనేసి ఒక ఆలోచన వచ్చింది అనమాట. కానీ తర్వాత మళ్ళీ ఏంటి అనిపించింది, అబ్బా చాలా కష్టం, ఇంత చిన్న క్యాండీలో ఇలాంటి టేస్ట్ తీసుకోవడం చాలా ఈజీ కాదు కదా. సో అప్పుడు అన్ని రకాలు చేయడం మరీ కష్టం అనమాట. అప్పుడు ఒక ఆలోచన ఏంటి వచ్చిందంటే, మనం రా మ్యాంగో అంటే పచ్చి మామిడి ఎలా చెయ్యి, ఆ టేస్ట్ తెస్తే కనుక ఎంత బాగుంటుంది అనేసి ఆ ఐడియా అక్కడ వచ్చిందనమాట. అక్కడ చేశాక అది ఇంకా ఆ ఐడియా డిస్కస్ చేసుకున్నాక ఇంక తిరిగిలేదనమాట. వెంటనే అందరికీ చాలా నచ్చేసింది. వెంటనే మనం అంటే R&Dకి బ్రీఫ్ చేసాం. R&D వాళ్ళు ఆ ఫ్లేవర్ని సంపాదించారు, అంటే వాళ్ళని మాట్లాడి కొంచెం టైం పట్టింది దానికి. అది వచ్చాక దాని స్టోరీ ఏంటంటే, వెంటనే చాలా బాగా చేసింది. ఒక సంవత్సరం వరకు ఒక స్థాయికి లాంచ్ అయ్యాక ఒక స్థాయికి వెళ్ళింది, బాగానే వచ్చింది రెస్పాన్స్. సడన్ గా కరెక్ట్ గా ఒక సంవత్సరం పూర్తి అయ్యేసరికి స్టాగ్నెంట్ అయిపోయింది ఇది కూడా మళ్ళీ. సో చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి అని. కానీ మేము యాడ్ అది ఏమీ బడ్జెట్ అది పెట్టలేదు అనమాట. అప్పుడు వితౌట్ బడ్జెట్ వెళ్ళిపోయింది, స్టార్ట్ చేసాం మేము. కానీ ఒక రకంగా ఇది 2004లో, 2004 అక్టోబర్ లో మేము లాంచ్ చేసాం. ఆగస్ట్ వచ్చేసరికి మా దగ్గర స్టాక్ పైలప్ అయిపోయింది, ఒక 200 tons అలాగా. సో మేము ఆలోచనలో ఉన్నాం అనమాట, ఎలాగా ఏంటి ఏం జరిగిందనేసి. అప్పుడు మనం మాట్లాడుకుంటే సరే దీనికి అడ్వర్టైజింగ్ చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచన వచ్చింది. వెంటనే మేము ఒక ఏజెన్సీని బ్రీఫ్ చేసి ఇలా యాడ్ తయారు చేసాం అనమాట. ఈ యాడే. సో యాక్చువల్గా ఈ యాడ్ తయారు చేసిన దానికి ఒక చిన్న కథ ఉంది. ఈ యాడ్ షూట్ అయిపోయింది, నేను షూట్ కూడా వెళ్ళలేకపోయాను అనమాట. షూట్ అయిపోయింది, వచ్చింది, ప్రెజెంట్ చేశారు. సో మా బాస్ యాక్చువల్లీ వాకౌట్ చేస్తారు అందులో నుంచి. చేస్తే ఇదేంటి చాలా నాకు ఎంబారసింగ్ అనిపించింది, ఇదేంటి ఇలా వెళ్ళిపోయారు ఏం చెప్పండి, అస్సలు బాగోలేదు అనేసి. అప్పుడు నేను వెళ్ళి అతన్ని కొంచెం ఓదార్చి మళ్ళీ తీసుకొచ్చాను తిరిగి తీసుకొచ్చాక. సో అప్పుడు చెప్పారు, ఇదేంటి జుగల్బందీ లాగా మ్యూజిక్ అది బాగోలేదు, ఏంటి యాడ్ అస్సలు బాగోలేదు, కొంచెం మళ్ళీ బాగా చేసి తీసుకురండి అనేసి. వాళ్ళు మ్యూజిక్ మార్చి తెచ్చాక అప్రూవ్ అయిపోయింది యాడ్. సో ఓకే అనిపించింది, మళ్ళీ వావ్ అనిపించలేదు ఏవి. ఓకే సింపుల్ యాడ్ ఉంది. నేను తిరిగి వచ్చి డిపార్ట్మెంట్లో మా వాళ్ళు మార్కెటింగ్లో ఉన్నప్పుడు అందరికీ చూపిస్తే అందరూ ఓకే అన్నారు. అంటే ఏం పెద్ద అబ్బా చాలా బాగుంది అలా ఏ రెస్పాన్స్ లేదు, రియాక్షన్ లేదు. సరే అనుకున్నాను, ఏదో పర్వాలేదు వచ్చింది, సరే చూద్దాం అనేసి. సో నవంబర్లో నేను యాడ్ అక్టోబర్ 2004లో చేసాం కదా లాంచ్. 2005లో ఎగ్జాక్ట్లీ మనం ఆ క్యాంపెయిన్ రిలీజ్ చేస్తే 4 week క్యాంపెయిన్ చేసాం. సో అడిగాను ఆ మీటింగ్కి, సేల్స్ మీటింగ్లో ఏంటి ఎలా ఉంది అంటే ఎవరు ఏం చెప్పలేకపోయారు సమంగా. సో నాకు అర్థం అవ్వలేదు ఏది. సరే అనుకున్నాను ఎందుకైనా మంచిది
క్రిస్మస్ లో మళ్ళీ సెలవులు ఉంటాయి పిల్లలకి. సో కిడ్స్ కదా, కిడ్స్ ఛానల్స్ ఎక్కువ మనకి ఫోకస్ ఉంటుంది అనమాట. అంటే ఇలాంటి బ్రాండ్స్ కి కిడ్స్ టీజీ అయితే బాగుంటుంది అనేసి మనం అలా అని మాట్లాడాము. సో మళ్ళీ ఇంకో క్యాంపెయిన్ పెట్టాను నేను. నాకు గుర్తుంది 20వ తేదీ నుంచి 20 అక్టోబర్ 2005 లో మళ్ళీ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఒక 2 weeks గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక క్యాంపెయిన్ మళ్ళీ పెట్టాను. ఎందుకైనా మంచి జస్ట్ అనేసి అంతే. ఇంకా ఆ తర్వాత నుంచి తిరగలేదన్నమాట. ఇంకా బ్రాండ్ కంటిన్యూస్ గానే గ్రోత్ లోనే ఉంది. ఇంకా ఏంటంటే అప్పుడు నాకు అనిపించింది ఇదేంటి ఎవరికి అంతగా గ్రేట్ గా అనిపించలేదు. సో మీరు చెప్పినట్లు ఇప్పుడు నాకు ఇంకో కథ కూడా ఉంటుంది, చెప్తాను నేను. సో ఇండియాలో ఫ్యాంటసీ లేదంటే మ్యాజిక్కి చాలా ఎక్కువ ఆకర్షణ ఉందన్నమాట. అంటే చూడండి చెప్తున్నాను, మనకి మైథోస్ ఉన్నాయి, మనకి రామాయణం మహాభారతం అండ్ సీరియల్స్లో కూడా చూపించినప్పుడు బాణాలు వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే మనకి చూసే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఓ ఇలా వెళ్ళుంటుందా, అలా వెళ్ళుంటుందా, అదంతా డిపిక్షన్. కానీ చాలా అంటే ఒక మ్యాజిక్ వరల్డ్ లో ఎంతైనా చాలా ఆకర్షణంగా ఉంటుంది అనమాట. అందుకే అది ఐ థింక్ దట్ ఈస్ ద కీ ఇన్సైట్. ఇక్కడ మ్యాంగో పెట్టి అంటే విష్ఫుల్ థింగ్ అనమాట. నిజంగా నాకు క్యాండీస్ వచ్చేస్తే ఎంత బాగుంటుంది అనేది అనమాట మెయిన్ పాయింట్. సేమ్ మీరు చెప్పారు కదా, ఎవరో అలా చేశారు, జెరాక్స్ మెషిన్ తీసుకెళ్లారు. అలాగా ఇంకో బ్రాండ్ చెప్తున్నాను. జస్ట్ ఒకళ్ళు నాకు చెప్పారు నిజంగా ఇది జరిగిందని విషయం అనమాట. ఆల్ అవుట్ మషిన్ యాడ్ వచ్చింది కదా, అది రాత్రి మనిషిలాగా అంటే యానిమేటెడ్ గా క్యారెక్టర్ చేసి ఇలా దోమల్ని పట్టుకుంటుందని చూపించారు కదా. ఒక ఆయన యాక్చువల్గా పెట్టిన మా తెలిసిన వాళ్ళలో ఒక ఆయన రాత్రి పెట్టి మొత్తం కూర్చున్నాడు, ఈ మషిన్ ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు దోమలు కొడుతుంది అనేసి. సో ఇలా జరుగుతుంది అనమాట యాడ్స్ కి. కొంతమంది అంత కనెక్షన్ ఉంటుంది అనమాట. అంటే దీని గురించి చాలా కనెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఎందుకంటే ముందు ఇందాక పార్లేజీ గురించి తీసుకొచ్చారు కాబట్టి, ఇప్పటి వరకు పాడ్కాస్ట్ చూసారు కదా. ఐ సజెస్ట్ యూ టు వాచ్ ద పాడ్కాస్ట్ టిల్ ది ఎండ్ అండ్ ఐ బెట్ యూ పాడ్కాస్ట్ చూసిన 10 మందిలో 5గురికి మార్కెటర్ అవ్వాలన్న థాట్ వస్తుంది. వాళ్ళ కోసమే వీ హ్యావ్ లాంచ్డ్ a new digital marketing bootcamp in HashPro. DMX is a new age digital marketing bootcamp with current industry expectations. ఒకవేళ కొంచెమైనా మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో ఎంక్వైర్ నౌ. our team will get in touch with you. Also ఈ ప్రోగ్రామ్ కోసం హైదరాబాద్ దాకా రాలేని వాళ్ళ కోసం HashPro is now starting online training. Who knows, this can be the turning point of your life. ఒక క్వశ్చన్ ఉందన్నమాట. నేషన్ వాంట్స్ టు నో, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉండే పాప ఎవరు? పాప చాలా రకరకాలుగా అంటున్నారు అనమాట. అంటే నారాయణ మూర్తి గారు, మిస్సెస్ సుధామూర్తి అని ఒకళ్ళు అంటున్నారు, ఇంకొకళ్ళు ఎవరో చాలా మంది వేరే వేరే రకంగా అన్నారు అనమాట. యాక్చువల్గా అది ఇలిస్ట్రేషన్, మా ఏజెన్సీ ఇలిస్ట్రేషన్ తయారు అనమాట, ఇమాజినేటివ్. సో అది అనమాట, లేదంటే అలా ఏమీ లేదు. అన్ని ఆర్టికల్స్ కొట్టేయండి. పార్లేజ్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు. సో లెట్స్ రిమూవ్ దట్. అబ్సల్యూట్లీ. సార్ ఆల్మోస్ట్ 50 పాడ్కాస్ట్ అయిపోయినాయి. 52nd అప్రాక్సిమేట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ తెలుగు చాలా క్లాసిక్ ఉంది సార్. కొన్ని వర్డ్స్ అంటే మేబీ లిటరల్ ట్రాన్స్లేషన్ వల్లనో లేకపోతే బికాస్ మీరు వైజాగ్ నుంచి ఇక్కడ పెరిగారు కాబట్టి మేబీ కొంచెం వెతుక్కుంటూ మాట్లాడుతున్నారు తెలుగు. యాక్చువల్గా నాకేంటంటే కరెక్టే, కొంచెం వెతుక్కోవాల్సి వస్తుంది, ఈజీ కాదు. అయినా మా ఇంట్లో యాక్చువల్గా నాది వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ అంటే మేము వేరే వేరే, నాన్నగారు రైల్వేస్ లో ఉండేవారు. సో వేరే వేరే చోట్లలో ఉంటే కాలనీస్ లో, అంటే ఇంకో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అక్కడ కూడా మేము ఎప్పుడు తెలుగు వాళ్ళ కోసమే చూసుకుండే వాళ్ళు అనమాట. ఎందుకంటే ఆంధ్ర నుంచి బయటకు వచ్చేసాక మనకి ఏ తెలుగు వాళ్ళు కనిపించినా చాలా క్లోజ్ అనిపిస్తుంది అనమాట. సో మాకు చాలా క్లోజ్ వాళ్ళతో గెట్ టుగెదర్స్ అవేవి. నేను అందరికన్నా చిన్నవాడిని అనమాట. అప్పుడు నేను మేబీ 5th standard 6th standard లో. సో ప్రతి చోట నేను అమ్మతోనే వెళ్ళిపోవడం, సో వాళ్ళతో మాట్లాడడం చేస్తూ అట్లీస్ట్ నా తెలుగు కనీసం ఏదో కొంచెమైనా పర్వాలేదు. కానీ ఎస్, కొంచెం వెతుక్కోవాలి. స్మూత్ ఉంది, కాకపోతే కొంచెం క్లాసీ వర్డ్స్ వస్తున్నాయి. సో ఇంకో 2-3 ప్రొడక్ట్స్ గురించి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. తప్పకుండా. ఈ మొనాకో బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో, మా ఇంట్లో ప్రతిరోజు మా ఫాదర్ తింటారు అనమాట సాల్ట్ బిస్కెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేరు ఎట్లా వచ్చింది సార్ మొనాకో? దానికి స్టోరీ విన్నా, అందుకే కరెక్ట్. సో ఏంటంటే మా కంపెనీ ఓనర్స్ వీళ్ళు బిస్కెట్స్ ఆర్ కాన్ఫెక్షనరీ, అంటే వీళ్ళది బిజినెస్ స్టార్ట్ అయింది ఫస్ట్ కాన్ఫెక్షనరీతో 1929. కాన్ఫెక్షనరీ అంటే మనం లూజ్ గా చాక్లెట్స్ అంటాం, యాక్చువల్ గా కాన్ఫెక్షనరీ అంటే క్యాండీస్, టాఫీస్, ఎక్లేర్స్,
రోల్స్, లాలీపాప్స్, ఇవన్నీ ఆరెంజ్ క్యాండీ వచ్చింది. ఆరెంజ్ క్యాండీ, కరెక్ట్ ఇవన్నీ కాన్ఫెక్షనరీ కింద వస్తున్నాయి అన్నమాట. సో 1929లో స్టార్ట్ చేసాం ఫస్ట్. సో దానికి స్టార్ట్ చేసే ముందు వీళ్ళు టైలరింగ్ బిజినెస్ లో ఉండేవారు, క్లోత్స్, టెక్స్టైల్స్, ఆ బిజినెస్ లో ఉండేవారు. సో వాళ్ళ కంపెనీ పేరు, వాళ్ళ షాప్ పేరు మోహన్ లాల్, నాథాలాల్ అండ్ కంపెనీ అని ఉండేది అనమాట. సో మోహన్ లాల్ నుంచి మో, నాథాలాల్ నుంచి నా అండ్ కంపెనీలో నుంచి నో కో తీసుకుంటే మొనాకో అని పేరు వచ్చింది అనమాట. కరెక్ట్. సో ఇది చాలా బాగుంది, క్లాస్ గా ఉంది. మోనాకో అనేసి ఒక సిటీ కూడా అనిపిస్తుంది, ఇంటర్నేషనల్ సిటీ లాగా. బ్రాండ్ నేమ్ కూడా చాలా ప్రెస్టీజియస్ గా చాలా బాగుంది అనేసి నిర్ణయించుకున్నాం అనమాట. మొనాకో అయితే చాలా బాగుంటుంది అనేసి. మొనాకో ఎప్పుడు వచ్చింది? మొనాకో మన మొట్టమొదటి అనమాట. మనం ఫస్ట్ సో యాక్చువల్గా 1929లో కాన్ఫెక్షనరీ స్టార్ట్ చేసాం. 10 సంవత్సరాల తర్వాత 39లో గ్లూకోజ్ బిస్కెట్, అప్పుడు ఆ టైంలో గ్లూకోజ్ బిస్కెట్ అనేది దించాం అనమాట. అండ్ మొనాకో, ఈ రెండు స్టార్ట్ చేసాం 1939. సో ఈ గ్లూకోజ్ బిస్కెట్ నుంచి గ్లూకో అయింది, గ్లూకో నుంచి జీ అయింది. కరెక్ట్, పార్లే జీ. కరెక్ట్. దానికి 2 మీనింగ్స్ ఉన్నాయి కదా? దానికి 2 మీనింగ్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే గ్లూకోజ్ పెట్టాం ఫస్ట్. సో ప్రతి ఒక్కడు గ్లూకోజ్ ట్రేడ్ మార్క్ అంటే కష్టం చాలా, అంటే ఇట్స్ జెనరిక్ కదా. సో చాలా కష్టం. మీరు జెరాక్స్ గురించి అన్నారు కదా, అలాగే అనమాట. అయితే సరే ఒకసారి గ్లూకో అని చేశారు అనమాట. ఆ రోజుల్లో వాళ్ళకి అలా ఎంత తెలిసిందో ఆ రకంగా గ్లూకో చేసినా సరే అది గ్లూకోజ్ లాగే సౌండ్ చేసింది. గ్లూకో అని మన ట్రేడ్ మార్క్ ఉంది, కానీ అయినా చాలా క్లోజ్ గా సౌండ్ అవుతుంది అనమాట. సో ఎన్నాళ్ళు అవ్వాక ఆ మార్కెట్ చాలా గ్రో అవుతుంటే ప్రతి ఒక్కడు లాంచ్ చేస్తారనమాట. మెయిన్ కాంపిటేటర్ కాకుండా లోకల్ బ్రాండ్స్, హైదరాబాద్ అయినా, కాన్పూర్ అయినా, కలకత్తా అయినా బోల్డ్ అనేసి బ్రాండ్స్ వచ్చాయి అనమాట. అప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇదేంటి మనం ఇంత కష్టపడి మనం బ్రాండ్ బిల్డ్ చేస్తున్నాం, కానీ వేరే వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు కొంచెం షేర్ అనేసి. అప్పుడు మాకు అనిపించింది అనమాట. సో సమ్వేర్ ఇన్ ద 70s, ఎర్లీ 70s ఈ ఆలోచన వచ్చింది అనమాట. సో కెన్ వి కాల్ ఇట్ పార్లే జీ. సో జీ అంటే యాక్చువల్లీ గ్లూకోజ్. తర్వాత మేము క్రియేటివ్ మీనింగ్స్ దానికి డెవలప్ చేసి జీనియస్ అని పెట్టాం అనమాట. ఆల్సో యు ఈవెన్ కాల్ ఇట్ as రెస్పెక్ట్ లా ఉంటుంది జీ అంటే, పార్లే జీ అది. సో ఆ రకంగా చాలా అందరికీ నచ్చేసింది అనమాట. పార్లే జీ అంటే గ్లూకోజ్, పార్లే జీ అంటే రెస్పెక్ట్ గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అనేసి పార్లే జీ అనేసి పేరు. నైస్. ఆల్సో లైక్ వెన్ ఐ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ అదర్ స్టోరీస్, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్ని SKUs ఉన్నాయి సార్ మనకి పార్లే కింద? ఇంచుమించులో 450. 450 అంటే 450-500 వరకు ఉన్నాయండి. ఓకే, అందులో ఒక SKU గురించి ఐ హర్డ్ ఇట్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, రోలా కోలా అనే ఒక ప్రోడక్ట్, దాన్ని డీస్కేల్ చేద్దామని ఆపేసి తర్వాత ఎవరో ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే దాని నుంచి మన అఫీషియల్ హ్యాండిల్ నుంచి మేక్ ఇట్ 10,000 రీట్వీట్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ బ్యాక్ అనేది చేసి తర్వాత అది వచ్చింది. ఈ స్టోరీ ఒకసారి కావాలి నాకు, ఎందుకు ఆపారు, ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేశారు? సో రోలా కోలా, సో ఏంటంటే ఇప్పుడు కోలా హిస్టరీ మన దేశంలో ఏంటంటే ఒకప్పుడు కోకా కోలా లాంటి బ్రాండ్ వచ్చింది ఇంచుమించులో 70s లో. రైట్. వచ్చాక ఎంచేతనో అలా అంటే గవర్నమెంట్కి అలా అనిపించింది అనమాట. సో వీళ్ళు వచ్చారు, పై వాళ్ళు అమెరికన్స్ ఇక్కడికి వచ్చి మన సంపాదన తీసుకెళ్లి బయట దేశానికి ఇస్తున్నారు అనేసి. సో రిస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళకి నప్పలేదు, వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. కోక్ అంటే ముందే వచ్చింది. తర్వాత 90s లో పివి నరసింహారావు టైంలో లిబరలైజేషన్ స్కీమ్స్ అన్ని వచ్చాయి. మనకి డెవలప్ అవ్వాలంటే మార్కెట్స్ ఓపెన్ అవ్వాలనేసి క్లియర్ గా వస్తే అప్పుడు మనం అంటే చాలా అంటే నవరత్నాస్, ఈ టెలికాం, చాలా సెక్టర్స్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసుకొని ఉంచుకుంటాం, అవన్నీ ఓపెన్ చేశారు అన్నమాట. టెలికాం ఫస్ట్, సో ఎయిర్టెల్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ అంతా మనం ఆప్షన్ చేయటం అలాంటివి చేస్తే ఆ టైంలో అందరినీ ఇన్వైట్ చేసాం. రైట్. సో కోక్, పెప్సీ కూడా తిరిగి వస్తే, సో కానీ ఆ ముందు ఫస్ట్ రన్ వచ్చినప్పుడు మనకి అనిపించింది అనమాట, అబ్బా కోకా కోలా ఉంది కదా, సో మనం ఒక కాన్ఫెక్షనరీ ద్వారా చాలా మనకి అలాంటి టేస్ట్ ఇవ్వగలుగుతామా అనేసి ఆ ఆలోచన వచ్చి మనం రోలా కోలా అని బ్రాండ్ ని దించాం అనమాట. పాపిన్స్ ఎలాగ ఉండేది మన దగ్గర. పాపిన్స్ అంటే
రకరకాల ఫ్లేవర్స్ కలర్స్ ఒకే దాంట్లో. అలా రోలా కోలా ఓన్లీ కోలా ఫ్లేవర్ అనమాట. సో అలా చేస్తే చాలా నచ్చింది జనాలకి. అంటే చాలా మంచి మంచి స్టోరీస్ అవి కూడా ఉన్నాయి. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేతునో కొంచెం ఫోకస్ లేకపోవడం వల్ల, లేదంటే నేనేం అంటే మేబీ ఫోకస్ కొన్ని బిస్కెట్ల మీద ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల రోలా కోలా ఎక్కడో దగ్గర కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకున్నాను. ఆ చేసినప్పుడు మాకు అనిపించింది సరే ఇక్కడ ఇంకా సర్టన్ వాల్యూమ్ కింద ఉంది కాబట్టి మనం దీన్ని తీసేద్దాం అనేసి మొత్తం తీసేద్దాం. సో తీసేద్దాం. 2006లో మనం దాన్ని డిస్కంటిన్యూ చేసాం. చేసినప్పుడు అప్పుడు ఇలా జరిగింది. జస్ట్ 2019లో మార్చ్, వెరీ రీసెంట్ మార్చ్ లో ఒక కేరళ నుంచి ఒక ఆయన ట్వీట్ చేశారనమాట. మాకు చాలా నొస్టాల్జియాగా ఉంది రోలా కోలా లాంటి ప్రొడక్ట్స్. అంటే అలా చాలా కస్టమర్స్ చాలా పాతవి డిస్కంటిన్యూ చేసిన ప్రొడక్ట్స్ ని అడుగుతూనే ఉంటారు. ఎవరో ఒకరు డయర్డ్ కస్టమర్స్ ఉంటారు కదా. సో రోలా కోలా అయితే చాలా బాగుంటుంది, మీరు తీసుకొస్తారా అనేసి. అయితే మేము ఆలోచించాం. ఇక్కడ యాక్చువల్గా ఆ ట్వీట్ చూసాక మాకు ఏజెన్సీ వెంటనే చెప్పేస్తుంది అనమాట, ఇలా వచ్చింది, సో దానికి మనం ఏంటి జవాబు ఇవ్వాలి అనేసి. సో మేము ఇక్కడ ఆలోచించాం. యాక్చువల్గా 2-3 రోజుల్లో మనం ఆలోచించి సరే ఒక పని చేద్దాం, వాళ్ళకి చెప్పండి మనం ఒక 10,000 రీట్వీట్ వస్తే దానికి మనం తప్పకుండా లాంచ్ చేస్తాం అనేసి. సూపర్. అండ్ దానికి యాక్చువల్గా మేము మహా అయితే ఒక 5,000 రూపాయలు 5,000 మేము కొంచెం ఆర్గానిక్ మనం స్పెండ్ చేసాం అనమాట, పుష్ చేయడానికి. అంతే, మిగతాదంతా ఆర్గానిక్ అనమాట. ఇన్ఆర్గానికలీ మనం చాలా లిమిటెడ్ బడ్జెట్స్ మనం యూజ్ చేసి పుష్ కూడా చేసాం. నథింగ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో అలా చేస్తే యాక్చువల్గా లెస్ దెన్ 3 monthsలో మనకి 10,000 కన్నా ఎక్కువ రీట్వీట్స్ వచ్చాయండి. సో వెంటనే మార్చ్లో వచ్చాయి, జూన్లో మనం చెప్పాం సరే మనం లాంచ్ చేస్తున్నాం అనేసి, సెప్టెంబర్లో లాంచ్ చేస్తాం ప్యాకేజింగ్ అది చేసి. సో అది చేసాక అది డిజిటల్ ఓన్లీ బ్రాండ్ అని చేసాం అనమాట. చాలా అంటే డిజిటల్ ఓన్లీ బ్రాండ్ అంటే దానికి మేము మాక్సిమం ప్రమోషన్స్ అంతా డిజిటల్ వల్లే పుట్టింది. డిజిటల్ వల్లే, ట్వీట్ వల్లే పుట్టింది. సో దానికి డిజిటల్ ఓన్లీ చేద్దాం అనేసి. కానీ అన్ఫార్చునేట్లీ లాంచ్ చేసేటప్పటికి సెప్టెంబర్ 19 మనం లాంచ్ చేసాం, మళ్ళీ కోవిడ్ వచ్చింది. సో దాంతో స్కూల్స్ కాలేజెస్ సో చిన్న దెబ్బ తిన్నింది మనకి. ఇంచుమించులో మార్చ్ 2022 వరకు కొంచెం కష్టంగా ఉంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఓపెన్ అప్ చేసి మనం ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా తగినట్టుగా చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు మనం డిజిటల్ ఓన్లీ అనేసి అనుకుంటలేదు, అది చేస్తున్నాం. కానీ అంటే వీలైతే మనం టెలివిజన్ కూడా. ఓకే. సో ఇదంటే కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న విషయం. సార్ లెట్స్ హ్యావ్ అ వెరీ గుడ్ డే. వెరీ గుడ్ డే. కొంచెం తేడా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఇట్స్ దేర్ కాంపిటీటర్, కట్అవుట్ కాంపిటీటర్. సో బ్రిటానియా వాళ్ళ ప్రోడక్ట్ గుడ్ డే కాబట్టి కొంచెం రియాక్షన్ కనబడి ఉంటుంది. సో సార్ లైక్ ఐ నోటెడ్ డౌన్ అనమాట, బ్రిటానియాలో టైగర్ ఉంటే ఇక్కడ పార్లేజీ, అంటే ఏది ముందు వచ్చిందో నాకు తెలియదు, ఐమ్ సారీ. ఇక్కడ పార్లేజీ, అక్కడ మ్యారీగోల్డ్ ఉంటే ఇక్కడ పార్లే మారి, అది డైజెస్టివ్ మారి కూడా అయింది. 50-50 ఉంటే క్రాక్ జాక్, అసలు క్రాక్ జాక్ నా ఫేవరెట్. తర్వాత హైడ్ అండ్ సీక్ ఇక్కడ, తర్వాత అక్కడ మిల్క్ బిక్కీస్ ఉంటే ఇక్కడ మిల్క్ శక్తి, బోర్బన్ ఉంటే హైడ్ అండ్ సీక్ సంథింగ్. అట్లా ప్రతి దానికి కట్అవుట్ కాంపిటీషన్. ఇదంతా చూస్తున్నప్పుడు లైక్ అసలు కాంపిటీషన్ అంటే ఇక్కడ ఉంది. FMCG లో కట్ త్రోట్ కాంపిటీషన్. అంటే ఏది ముందు వచ్చిన పక్కకు పెడితే ఇంకోటి నా దగ్గర ఒక టేబుల్ ఉంది అనమాట. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ దిస్, కానీ ఏ ప్రొడక్ట్స్ కింగ్ మేకర్స్ ఆ సెక్షన్ లో అని. when I was seeing the majority share, I thought like let me go in this funny way అని చెప్పి. సో జనరల్ గా ఇట్లాంటి ఈ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి మనం ఇట్లా తీసుకుని రావాలి అనే ఒక క్యాల్కులేషన్ కానివ్వండి, లేకపోతే ఒక R&D టీమ్ కానీ ఎట్లుంటుంది అసలు వెనకాల? సో ఏంటంటే యాక్చువల్గా చెప్తాను. సో కాంపిటీషన్ బ్రిటానియా ప్రొడక్ట్స్ అయినివ్వండి, లేదంటే మన ప్రొడక్ట్స్ అయినివ్వండి, ఏంటంటే నా ప్రకారంగా నేను అనలైజ్ చేస్తే ఏంటి తెలిసిందంటే ఇంచుమించులో 90s వరకు, అంటే వాళ్ళు బిస్కెట్లు అమ్ముతున్నారు, మేము బిస్కెట్లు అమ్ముతున్నాం, కానీ యాక్చువల్గా హెడ్ ఆన్ కాంపిటీషనే లేదు. ఓకే, 90s వరకు, 90s వరకు, మిడ్ 90s వరకు. ఏమంటే పార్లే ఏమో ప్రతిదీ మాస్ ఓరియంటేషన్గా ఉందన్నమాట. సో మీరు చూస్తే అంటే వాల్యూ సెగ్మెంట్లో ఎక్కువ,
సో బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ని ఎక్కువ మేము అంటే ఎక్సైట్ చేసాం అనమాట. రైట్. సో వాళ్ళు అపీల్ చేసాం ఎక్కువ. అదే బ్రిటానియా అయితే కొంచెం మిడ్ అండ్ ప్రీమియం లో ఉన్నారు. ఓకే. సో చేతన యాక్చువల్గా ఇంటరాక్షన్ బిట్వీన్ ద కన్స్యూమర్స్ మహా అయితే ఒక 15-20% ఉంటుంది. మా కస్టమర్స్ అక్కడ వాళ్ళ కస్టమర్స్ ఇక్కడ, లేదంటే వేరే వేరేగానే ఉన్నాయి. ఇప్పుడు అంటే పిరమిడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది టాప్, ఇది బాటమ్, మాస్ అన్నమాట కిందని. సో మేము ఈ పార్ట్ ని ఎక్కువ అపీల్ చేసాం. మోర్ నంబర్ అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అన్నమాట, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్. సో అది మాసెస్, రూరల్, అంటే చాలా అతి తక్కువ ధరలో ఎక్కువ బిస్కెట్లు, మంచి టేస్టీ బిస్కెట్లు ఇవ్వడం, అది మన ఫిలాసఫీ, కంపెనీ ఫిలాసఫీ. ఆ రకంగా మనం అది క్యాప్చర్ చేసుకున్నాం. కాంపిటీషన్ ఏమో మిడ్ అండ్ ప్రీమియం చేసుకుంది, అంటే బర్బన్ అయినాయండి, లేదంటే గుడ్ డే అన్ని అలాంటి ప్రొడక్ట్స్ అన్నీను. సో ఏంటైందంటే ప్లస్ ఎలాగైనా మన ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రేషనింగ్ ఉండేది అనమాట. ఓకే. అంటే ప్రతి సరుకు ఈజీగా దొరికేది కాదు. ఓకే, రైట్. సో పిండి కూడా, అంటే గోధుమలు కూడా చాలా లిమిటెడ్ రేషనింగ్ చేసేవారు అనమాట. అయితే అందరికి అందాలి, మీరే అంతా యూజ్ చేసేస్తే మరి ఎలాగా అనేది ఒక లిమిటేషన్ ఉండేదన్నమాట. సో మనం అంచేతన మనకు గ్లూకోజ్ లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, లేదంటే 2 కోర్ కేటగిరీస్ ఉన్నాయి బిస్కెట్స్ లో, ఒకటి మారీ, ఒకటి గ్లూకోజ్. ఓకే. బ్రిటానియా ఏమో మారీ సెలెక్ట్ చేసుకుంది, మేమేమో పార్లే గ్లూకోజ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇద్దరు ఆ కేటగిరీస్ లో కింగ్ మేకర్స్ అయిపోయారు. సో ఆ రకంగా వేరే వేరే కేటగిరీస్ అన్నమాట. కానీ 90s లో మార్కెట్స్ ఓపెన్ అయ్యాక, అంటే గవర్నమెంట్కి అంత నమ్మకం వచ్చింది మనకి, అంత అంటే అగ్రికల్చరల్ కంట్రీ ఇండియా, ఎంత కావాలంటే అంతే తీసుకోండి, మీరు గ్రో చేయండి, ఇంకా ఓరియంటేషన్ ఏంటి వచ్చిందంటే గ్రోత్ కావాలి కంట్రీకి, ఎకనామీ గ్రో అవ్వాలి. రైట్. ఆ థాట్ వచ్చినప్పుడు అప్పుడు ఓపెన్ అప్ అయిపోతే, అప్పుడు మేము మా దగ్గర లేని కేటగిరీస్ ని చూడడం మొదలు పెట్టాం, వాళ్ళు వాళ్ళ దగ్గర లేని కేటగిరీస్ ని మొదలు పెట్టాం. అప్పుడు కాంపిటీషన్, నిజమైన కాంపిటీషన్ స్టార్ట్ అయింది. సో అక్కడ అంటే వాళ్ళ దగ్గర బర్బన్ ఉంటే మనం బర్బన్ లాంచ్ చేసాం, వాళ్ళ దగ్గర మారీ ఉంటే మనం మారీ లాంచ్ చేసాం, అలాగనమాట. అంటే గుడ్ డే ఉంటే గుడ్ డే లాంటి ప్రోడక్ట్ మనం కూడా స్టార్ట్ చేసాం. వాళ్ళు టైగర్ చేశారు, 2020 ఉంది మన దగ్గర. కరెక్ట్. హైడ్ అండ్ సీక్ కుకీస్ వేరే, చాలా వేరే, అది ఎవరు ఉండడం వల్ల కాదు, దట్ ఈస్ క్లియర్లీ అవుట్ అండ్ అవుట్ ఇన్నోవేషన్. నైస్. ఈ రకంగా కొంచెం వాళ్ళ దగ్గర మిల్క్ బికీస్ ఉంటే మనం మిల్క్ శక్తి లాంచ్ చేసాం. ఇలాంటి కొంచెం హెడ్ ఆన్ కాంపిటీషన్ జరిగింది తప్పకుండా. కానీ అది కాకుండా ఓరియంటేషన్ పార్లేది ఎప్పటికైనా ఎలా ఉందంటే ఇన్నోవేషన్ మీద చాలా ఫోకస్ ఉంది అనమాట ఎప్పటికైనా. సో ఇప్పుడు మీరు చూస్తారు, సపోజ్ కాన్ఫెక్షనరీ మాట్లాడితే బ్రాండ్స్ లైక్ మెలడీ. ఇప్పుడు మెలడీ లాంటి బ్రాండ్, ఇందాక మీరు అన్నారు చూడండి, సో అలాంటి బ్రాండ్ యాక్చువల్గా ఎక్కడా లేదు మార్కెట్లో, అసలు దాని దగ్గరలో కూడా వచ్చేది ఏది లేదు. యాక్చువల్గా మేము అది ఎక్లేర్స్ ని ట్రై చేసాం, క్యాడ్బరీది ఎక్లేర్స్ ఉండేది కదా, అలాంటిది ట్రై చేస్తే మాకు ఇలాంటిది కొత్తది ఇన్నోవేషన్ వచ్చింది అనమాట. సో మాకు ఇది చాలా అడ్వాంటేజ్ గా తయారైంది. అలాగే చూస్తే కిస్మీ టాఫీ, ఇలైచీ ఫ్లేవర్ టాఫీ, ఇలాంటిది దర్దాకుర్లో ఎవరిది లేదనమాట మార్కెట్. పాపిన్స్ అంటే ఇన్ని ఫ్లేవర్స్ ఒకే దాంట్లో రోల్స్ ఫార్మాట్ లో. పిల్లలు ఏంటంటే నాకు రెడ్ కావాలి, నాకు ఆరెంజ్ కావాలి, నాకు ఎల్లో కావాలి. మీరు పాపిన్స్ గురించి అండ్ కిస్మీ గురించి చెప్తున్నప్పుడు రెండింటి గురించి రకరకాల స్టోరీస్ ఉండే. అవును. నాకు స్కూల్లో ఉన్నప్పుడు ఐ గాట్ ఎ డేర్, ట్రూత్ ఆర్ డేర్ అని ఆడతాం కదా, ఐ గాట్ ఎ డేర్ అనమాట. గో ఆస్క్ గర్ల్ ఫర్ ఎ కిస్మీ, డోంట్ మెన్షన్ యాజ్ ఎ చాక్లెట్. నేను వెళ్ళి అడగాలి కిస్మీ అని. దట్ వాస్ డేర్ ఐ గాట్. ఓ మై గాడ్. వెన్ ఇట్ కమ్స్ టు పాపిన్స్ అండ్ ఆల్, అప్పట్లో టాజోస్ అని ఆన్సర్ చెప్పలేదు, ఏం జరిగింది? ఎంతసారి చిన్న పిల్లలు ఓకే దొరదలు పడుతుంది, పోయి అడిగాను నేనైతే. బట్ ఎట్లా అంటే సేఫ్ గా వచ్చి ఉంటది. సో చాలా మంది కనెక్ట్ అవుతుండొచ్చు. సో యా, కమింగ్ టు దిస్ పాయింట్, పాపిన్స్ కానీ క్యూరియాసిటీ బిల్డ్ చేసేటివి అప్పట్లో. ఎస్టర్డే వి వర్ టాకింగ్ అనమాట మా టీమ్ లో కూడా. వన్ ఆఫ్ దెమ్ లైక్ అప్పుడేదో స్కోర్ కార్డ్ చీటోస్ లోనా ఎక్కడ స్కోర్ కార్డ్ లాంటిది వచ్చేదంట. ఎవ్రీ చీటోస్ ప్యాకెట్ లో 2 runs 3 runs అట్లా 500 runs స్కోర్ చేస్తే వాడికి బ్యాట్ వచ్చేదంట. ఆ బ్యాట్ విలువ 200 రూపీస్. కరెక్ట్. వీడ దానికి 300 ప్యాకెట్లు తినుంటాడు. సో ఇట్లా అంత నేను టాజూస్ అనేవి ఉండేది రౌండ్ గా. నెక్స్ట్ ఏది వస్తుంది ఇంత కలెక్షన్ ఉండేది. సో ఇవన్నీ చూస్తుంటే ప్రీవియస్లీ
బ్రాండ్స్ ని ఎంత లవ్ చేసేవాళ్ళము, అవును. ఆర్ బ్రాండ్స్ కానివ్వండి, లేకపోతే ఆ కనెక్టింగ్ అట్మాస్ఫియర్ ఎట్లా వచ్చేది బ్రాండ్ తోని. పాపిన్స్ లో కానీ అవును. నెక్స్ట్ ఏ కలర్ వస్తుంది, Yes. నెక్స్ట్ ఏ ఫ్లేవర్ వస్తుంది. క్యూరియాసిటీ ఎప్పటికీ ఉండేది. Yeah, ఇప్పుడు ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ఆర్ అసలు అట్లాంటి సెగ్మెంటేషన్ లేదా, ఆర్ బయింగ్ ప్యాటర్న్ కానీ లేదు. ప్రాసెసెస్ మారినాయా? లేదు, కొంచెం మార్పులు ఎలాగైనా వచ్చాయి. Yeah. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఫిజికల్ కన్స్యూమర్ ఆఫర్స్ ఉండేవి అనమాట. Mm. ఇప్పుడు కొద్దిగా దాన్ని మోడ్ స్లైట్లీ మారింది, టెక్నాలజీ అది వచ్చింది కాబట్టి కొద్దిగా అంటే స్కాన్ చేయటం, స్క్రాచ్ అండ్ విన్ చేయటం, Right. లక్కీ డ్రా కూపన్స్ అవి చేయటం, ఆన్లైన్ లో మీరు పాల్గొంటే మీకు దొరుకుతాయి, అలాంటి మార్పులు తప్పకుండా వచ్చాయి. Mm. కానీ ఆ ఇంటెన్సిటీ లెవెల్ ఇంకా పెరిగింది, అవునా? తగ్గలేదు. Okay. ఓన్లీ ప్యాటర్న్ కొద్దిగా స్లైట్గా మారింది. కానీ సో అంటే మీకు లోపల కోడ్ దొరుకుతుంది, అలాంటివి ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. Right, right. కొద్దిగా అంటే టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకొని మార్కెటర్స్ Right, అంతా right. యూజ్ చేసుకుంటున్నారు. అయితే దీనికి నాకు ఎందుకు క్వశ్చన్ వచ్చిందంటే, ఇఫ్ ఐ ట్రై టు రికలెక్ట్ ది యాడ్స్, నాకు అన్ని పాత యాడ్స్ గుర్తొస్తున్నాయి, కొత్త అవును. యాడ్లు ఏం గుర్తురాట్లేదు. అవును, అంటే మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ మై కన్సంప్షన్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మోర్, అవును. ఆర్ సోషల్ మీడియా యాడ్స్ ఎక్కువ మీరు బిజీ అయిపోయారు ఇప్పుడు. అయ్యో, అది కూడా కొంచెం ముందులేండి. బట్ ప్యాటర్న్ మారింది కాబట్టి, కన్సంప్షన్ ప్యాటర్న్. నేను రీసెంట్ గా ఇంకొక ఎక్కడో వీడియో చూసాను, ఆర్టికల్ చదివాను. మనకి యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఒక పర్సన్ ఉంటాడు, హీ రైట్స్ మెనీ యాడ్స్. Yeah. సో ఐ ఫర్గాట్ హిస్ నేమ్. బేసిక్లీ హీ మెన్షన్డ్ అబౌట్ అన్ యాడ్ Okay. రీసెంట్ గా. నాకు బాగా నచ్చింది క్రెడ్ యాడ్ అని ఒకటి. Mm. క్రెడ్ లో వేర్ రాహుల్ ద్రావిడ్ షౌట్స్, అంటే అవును. ఆయన చాలా కామ్ అండ్ కూల్ మ్యాన్. Correct. అలాంటి పర్సన్ బయటకు వచ్చి బ్యాట్ తో కార్లను కొడుతున్నాడు అనేది సంథింగ్ డిఫరెంట్, Yeah. అవుట్ ఆఫ్ ది బాక్స్, కాబట్టి నాకు నచ్చింది. Correct. బట్ హీ మెన్షన్స్ దట్ దిస్ ఇస్ బుల్షిట్. Oh. ఒక 6 months తర్వాత 1 year తర్వాత మర్చిపోతారు అది అని. Mm. బట్ పుట్టింగ్ దట్ aside, Mm. when I was actually digging down, అంటే నిజంగానే ఇట్లా అవుతుందా, అంటే యాడ్స్ ఇది వరకు తీసుకునే ప్యాటర్న్ వేరే ఉంది, ఆర్ ఇప్పుడు మంచి యాడ్స్ రావట్లేదా? ఎందుకంటే నాకు అప్పట్లో హ్యాపీ డెంట్ ఎగ్జాజరేషన్ యాడ్స్ ఉంటాయి కదా, అవును. లైక్ కార్ ముంగడ కూర్చొని పళ్ళు ధరిస్తే లైట్ రావడము, అవును. ఇలాంటివన్నీ బాగా ఎగ్జాజరేషన్ బాగా ఎక్కేటివి. Yeah. టాటా స్కై ఉంది, దీన్ని పెట్టుకోవాలా, లైఫ్ జింగల్ అలా. Yeah, correct. సో ఇట్లాంటివన్నీ వింటున్నప్పుడు ఈ మధ్యలో అట్లాంటి యాడ్స్ రావట్లేదు, నాకు ఏం గుర్తు రావట్లేదు కొత్త యాడ్స్ ఏమి. Mm. సో ఐ డోంట్ నో, లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీరు మాట్లాడతారని అనుకుంటున్నాను. Yeah, లేదు అలా అంటే క్రియేటివిటీకి ఎండ్ లేదు. Yeah. కంటిన్యూస్ ఇన్నోవేషన్ ప్రతి దాంట్లో ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పటికీ చెప్పాలంటే చాలా మంచి యాడ్స్ వస్తున్నాయి. ప్లీజ్. యా. కానీ ఏంటంటే మనకి ఇప్పుడు అంటే మార్పులు ఎలా వచ్చాయంటే చెప్తున్నాను. ఒకప్పుడు 80s లో మన ఇండియాలో మొట్టమొదట టెలివిజన్ వచ్చినప్పుడు అంటే మనం టీవీ ఆన్ 6 గంటలకి 6-7 గంటలకు ఆన్ చేస్తే ఆ బ్యాండ్స్ వచ్చి చూస్తారా, మన సౌండ్ వచ్చేది, అక్కడి నుంచి మనం వెయిట్ చేసేవాళ్ళం. రైట్. అప్పుడు దూరదర్శన్ లోగో వచ్చేది, అదంతా చూసేవాళ్ళని, ప్రతి ప్రోగ్రామ్ కూడా చూసేవాళ్ళని. మనకి అంటే ఏ ప్రాబ్లం, మనం కూర్చొని చూడడమే. రైట్. సో క్రికెట్ మ్యాచెస్ ఉండేవి. సో క్రికెట్ మ్యాచెస్ అయితే మన ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్లో టెలివిజన్ ఉందో ఫ్రెండ్స్ వచ్చి మొత్తం షార్జాలో ఎక్కడ మ్యాచ్ అయినా సరే చూసేవాళ్ళని. ఇప్పుడు ఏంటి మార్పు వచ్చింది, అప్పుడు ఒక్క ఛానల్ ఉండేది, ఇప్పుడు ఇంచుమించులో 900 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రాలోనే కనీసం 100 ఛానల్స్ ఉన్నాయి, కనీసం 100 ఛానల్స్ ఉంటాయి. న్యూస్ ఛానల్స్ అన్నీ కలుపుకుంటే 100 ఛానల్స్. సో మన దగ్గర 24 గంటలు మాత్రమే ఉన్నాయి. అయితే ఏంటైందంటే ప్లస్ మన దగ్గర చిన్న స్క్రీన్లు వచ్చాయి. సో దాంతో ఇప్పుడు దాంట్లో నుంచి మాకు 8 గంటలు మనం పడుకుంటాం. రైట్. సో మిగిలిన టైంలో మీకు పని చేస్తాం, మిగిలిన టైంలో మనం ఏదో ఒకటి చేసుకోండి వాళ్ళు. ఇప్పుడు ఏంటి మార్పు మొత్తం వచ్చిందనమాట. సో మన దగ్గర టైం టెలివిజన్ కోసం తగ్గింది. రైట్. సో మీరు చెప్తున్నారు, జస్ట్ మీరు చెప్పారు ఓటీటీ. సో ప్లాట్ఫామ్స్ కూడా మారుతున్నాయి. ఏంటంటే ముందు అమితాబ్ బచ్చన్ అనేవారు 9 అయిపోయిందా అనేసి, రాత్రి 9 అంటే మొత్తం స్ట్రీట్స్ అంతా ఖాళీగా ఉండేవి. రైట్. ఎందుకంటే కేబీసీ వచ్చేది. రైట్. అలాగే రామాయణం మహాభారతం కూడా వచ్చినప్పుడు మొత్తం స్ట్రీట్స్ మార్కెట్, సండే మార్కెట్ ఎవరు వెళ్ళేవారు కాదు, అందరూ ఇంట్లో కూర్చొని చూసేవారు. ఇప్పుడు ఏంటంటే అది అపాయింట్మెంట్ వ్యూయింగ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు టైం ఎప్పుడు ఉంటే నేను అప్పుడే చూస్తాను. నాకు రాత్రి 12 గంటలకి కేబీసీ చూసుకోవాలంటే నేను చూసుకోవచ్చు. నాకు ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు, ఏ కాంటెంట్ ఎప్పుడు కావాలంటే నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను చూసుకుంటాను. సో ఇది వీడియో ఆన్ డిమాండ్ టైం వచ్చింది అనమాట. కాబట్టి ఎంత లేదన్నా ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది అనమాట. సో 1 ఛానల్ టు 900 ఛానల్స్, ఇది ఫ్రాగ్మెంటేషన్. అంటే మనకి టైం మంది తక్కువ, అంటే దాని మీద టెలివిజన్లో తగ్గింది. మనం ఆల్టర్నేటివ్ స్క్రీన్స్లో ఎక్కువ టైం ఇస్తున్నాం మనం ఒకప్పుడు. సో అలా అనమాట. సో దాంతో మనకి ఇప్పుడు యాడ్స్ ఇంపాక్ట్
కొద్దిగా డెఫినెట్ గా తగ్గింది. కానీ రకరకాల యాడ్స్, ఇప్పుడు క్రెడ్ అన్నారు కదా, క్రెడ్ లేటెస్టే. ఇప్పుడు అతను ఏమన్నా సరే అల్టిమేట్లీ మీకు గుర్తుంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అలా చూసుకుంటే మనం ఇప్పుడు యాడ్స్ చాలా మంచి మంచి యాడ్స్ వస్తున్నప్పుడు కిందట ఇప్పుడు వరల్డ్ కప్ లోనే చెప్తాను, నాకు అంటే అగైన్ రాహుల్ ద్రవిడ్దే మళ్ళీ యాడ్ వచ్చింది అనమాట కొంచెం. సో టైర్ కోసం యాడ్, అది కూడా వేరేగా చాలా అనిపించింది అనమాట, డిఫరెంట్ గా. సో ఎఫ్ఎంసీజీలోనూ కూడా చూసినా సరే అంటే ఏంటంటే ఒకసారి కొత్తగా మనం చూసినప్పుడు పాతి యాడ్స్ మనకి ఎక్కువ గుర్తుండిపోతాయి. ఫస్ట్ ఇప్పుడు రావట్లేదు అనేసి అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ మీరు అంటే ఏ యాడ్ చూసినప్పుడు, క్యాడ్బరీ యాడ్ చూసినా, సో ఈవెన్ పార్లే, ఇప్పుడు పార్లే కూడా చాలా మీరు చూసారా లేదో కాపీ క్యాండీ యాడ్ వచ్చింది, అది కూడా చాలా అట్రాక్టివ్ గా ఉందన్నమాట. వేరే వేరే రకాలు. సో మాదే కాకుండా కాంపిటీషన్ యాడ్స్ అయినా సరే చాలా మంచి మంచి వస్తున్నాయి. కానీ మీరు చెప్పింది కరెక్టే, క్రియేటివిటీకి లిమిట్ లేదు. అది మనం ఎంత పెంచుకుంటే అంత మనకి ఇంకా బ్రేక్ త్రూ క్రియేటివ్స్ వస్తుంది. అది ఇందాక మనం కాంపిటీషన్ గురించి మాట్లాడినప్పుడు ఐ హ్యాడ్ దిస్ డౌట్. బేసిక్లీ ఈ పేటెంటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, జనరల్ గా ఈ కూల్ డ్రింక్స్ లో లేకపోతే ఈ వాటిలో ఫార్ములాస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మిక్స్చర్ ఉంటుంది, లైక్ బిస్కెట్స్ లాంటి వాటిలో ఇంత మైదాలో ఇంత వీటో వాట్ ఎవర్ యూ హ్యావ్ యాజ్ అన్ ఇంగ్రీడియంట్. సో వీటికి కూడా పేటెంట్స్ ఉంటాయా? ఉంటే హౌ డస్ ఇట్ వర్క్? బిస్కెట్స్ కి కానీ చాక్లెట్స్ కి కానీ. సో బేసికలీ రెసిపీస్ అనమాట. ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఏంటంటే రెసిపీస్, రైట్? సో రెసిపీ క్రాక్ చేయడం అనేది చాలా ఈజీ కాదు, చాలా డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనకి అంటే మన దగ్గర ప్రొడక్ట్ వచ్చింది, సపోజ్ మనం ఒక ప్రొడక్ట్ ని క్రాక్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇట్ కుడ్ బి ఎనీ కాన్ఫెక్షనరీ. ఇప్పుడు పల్స్ క్యాండీ ఉందనుకోండి, సో పల్స్ క్యాండీ లాగా మనం తయారు చేసుకోవాలంటే ఈజీ కాదు. మనకు అనిపిస్తే అబ్బా ఏముంది ఇందులో, లోపల ఉప్పే కదా వేసాడు, సాల్ట్ స్పైసెస్ కదా వేసాడు, కానీ ఆ ఫార్ములా తీసుకురావడానికి చాలా కష్టం. ఇప్పుడు లేజ్ ఉందనుకోండి, లేజ్ మ్యాజిక్ మసాలా ఆర్ క్రీమ్ అండ్ అనియన్. సో క్రీమ్ అండ్ అనియన్ ప్రతి ఒక్కటి తీసాడు. మాది ఉంది, ఐటీసీ వాడుతుంది, చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. కానీ ఆ ఫ్లేవర్ తీసుకురావడం చాలా కష్టం. ప్లస్ ఎథికలీ ఫ్లేవరింగ్ హౌస్ కూడా ఆ ఫ్లేవర్ షేర్ చేయకూడదు కూడా, చేయదు కూడా ఎప్పటికీ. కానీ మార్పులు చేస్తారు, అందులో నుంచి కొద్దిగా ఏదో ఒకటి మారుస్తారు. అంటే మనకు అనిపిస్తుంది అబ్బా సీజనింగ్ ఏంటి ఇస్తున్నారు అనేసి, క్రీమ్ అండ్ అనియన్. కానీ ఆ సీజనింగ్ లో బోల్డ్ ఉంటాయి పదార్థాలు, ఆ పదార్థాల్లో కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తే ఆ డిఫరెంట్ సీజనింగ్ గా వస్తుంది అనమాట. సో ఆ రకంగా సో ప్రతి ఒక్క ప్రొడక్ట్కి మొనాకో ఏ బిస్కెట్ అయినా, ఏ కాన్ఫెక్షనరీ, ఏ నూడిల్స్ అయినా, ఏ ప్రొడక్ట్ అయినా, తినే పదార్థం దానికి ఒక రెసిపీ ఉంటుంది. అది క్రాక్ చేయడం చాలా కష్టం. పేటెంట్ చేసుకోవచ్చు మనం. పేటెంట్ అంటే పేటెంట్ ఉండదు, కానీ బై డిఫాల్ట్ పేటెంట్ చేయకపోయినా యాక్చువల్గా రెసిపీకి పేటెంట్ అది ఉండదు. బిస్కెట్ డిజైన్స్ కి వాటికి పేటెంట్ చేసుకోవచ్చు, కానీ అది కూడా లిమిటెడ్ పీరియడ్ కి ఉంటుంది అనమాట. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు, ఆ తర్వాత ఓపెన్ చేసుకోలేదు, ఓపెన్ అయిపోతుంది. అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మీకు ఆపర్చునిటీ, మీకు మీ డిఫరెన్సియేషన్ క్రియేట్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఓపెన్ అయిపోతుంది అనమాట. అయితే రెసిపీస్ కి పేటెంటింగ్ అది ఉండదు, కానీ అదే చెప్తున్నాను, డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే ఎంత తెలిసినా సరే అది క్రాక్ చేయడం కష్టం. అది సో పేటెంటింగ్ స్పెషల్ గా లీగల్ గా ఉండదు అనమాట. లేదు. కానీ అగైన్ మీ కేస్ స్టడీ మీ చుట్టుపక్కల కేస్ స్టడీ, నేను 2 ఆర్టికల్స్ చదివాను, దాంట్లో పేటెంట్ ఇష్యూ అయ్యేది కూడా. సో నేను ఒక ఆర్టికల్ చదివినప్పుడు పార్లే దగ్గర థమ్స్ అప్ ఉండింది, థమ్స్ అప్ ని కోకోకోలా అమ్మింది అనేది ఒక ఆర్టికల్ చదివా. ఇంకొక ఆర్టికల్ అండ్ నేను ఒక వీడియో కూడా చేసా తర్వాత. ఆ వీడియోలో ఏముందంటే, ఆ వీడియోలో ఏం చెప్పానంటే, నేను బిస్లరీ దగ్గర ఉండింది థమ్స్ అప్, అక్కడి నుంచి మాజా, గోల్డ్ స్పాట్ ఇవన్నిటిని తీసుకెళ్లి కోకోకోలాకి అమ్మింది అని చెప్పి, దిస్ ఇస్ వాట్ ది అల్టిమేట్లీ బిస్లరీ ఈజ్ ఆల్సో పార్లేస్ హోమ్ బ్రాండ్ అని తర్వాత తెలిసింది నాకు. ఆ ట్రీ గురించి కూడా మాట్లాడదాం తర్వాత. సో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ పేటెంట్ అని ఎందుకు తీసుకొచ్చానంటే, ఐ హర్డ్ ఇట్, ఐ రెడ్ ది ఆర్టికల్ అండ్ ఇట్ వాస్ అ కేస్ లా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. కోకోకోలాకి అమ్మిన తర్వాత బిస్లరీ అగైన్ టుక్ అ స్మార్ట్ మూవ్ వేర్ ఇండియా వరకే అమ్మామని చెప్పి వెళ్ళి టర్కీలో అమ్మారు మాజాని. ఆ తర్వాత కోకోకోలా ఫైల్డ్ కేస్ అగైన్స్ట్ యూసేజ్ ఆఫ్ దాట్ సేమ్ ఫార్ములా, యు షుడ్ నాట్ డూ ఇట్ అని. సో దేర్ కేమ్ పేటెంట్ ఆఫ్ అ ఫార్ములా కదా. సో ఇక్కడ రెసిపీస్ లో ఉండదా? సో ఏంటంటే యాక్చువల్గా ఇందులో 2 రెసిపీస్ లో పేటెంట్ అనేది ఉండదు. కానీ ఏం జరిగిందంటే చెప్తాను ఏం జరిగిందంటే, ఈ స్టోరీ కూడా నేను కలిపి చెప్తాను అనమాట. యాక్చువల్గా పార్లేలో ఇప్పుడు ప్రస్తుతానికి 3 వేరే వేరే ఎంటిటీలు తయారయ్యాయి అనమాట. ఒకప్పుడు
కలిసే ఉండేవారు, రైట్. అందరూ ఇక్కడే ఉండేవారు. ఓకే. తర్వాత అన్నదమ్ములు అనమాట, కజిన్స్. right. వాళ్ళు వేరే అయిపోయారు. ఫైవ్ బ్రదర్స్ కదా, అవును, Yeah. కరెక్ట్. అయితే వాళ్ళు వేరే అయిపోయారు. సో ఇక్కడ ఇద్దరు ఇక్కడ వచ్చారు, ఇక్కడ మిగతా వాళ్ళు వేరేగా ఉన్నారనమాట. అయితే ఒక కంపెనీ ఏంటంటే పార్లే అగ్రోలో ప్రకాష్ చౌహాన్ గారు రన్ చేస్తున్నారు. వాళ్ళకి బ్రాండ్స్ ఏంటంటే ఫ్రూటీ, తర్వాత వాటర్ ఉంది వాళ్ళకి, బెయిలీ అనేసి వాటర్, హ్యాపీ ఫిజ్, yeah. ఈ ప్రొడక్ట్స్ వాళ్ళకి ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇంకా వేరే వేరే ట్రై చేసుకున్నారు ప్రొడక్ట్స్, కానీ అంతగా ఈ మెయిన్ ప్రొడక్ట్స్ అనమాట వాళ్ళకి. రెండో కంపెనీ ఏమో రమేష్ చౌహాన్ గారికి, అతనిది బిస్లరీ, అతనిది వేదిక మౌంటైన్ వాటర్. ఒకప్పుడు అతని దగ్గర థమ్స్అప్, లిమ్కా, గోల్డ్ స్పాట్, రైట్, మాజా, ఈ అన్ని బ్రాండ్స్, సిట్రా, ఈ అన్ని బ్రాండ్స్ వాళ్ళ దగ్గర ఉండేవన్నమాట. ఓకే. ఇవన్నీ బిస్లరీ కింద ఉండేవా? ఇవన్నీ బిస్లరీ కింద ఉండేది. అప్పటికి బిస్లరీ చాలా చిన్న బ్రాండ్ యాక్చువల్గా చెప్పాలంటే. అప్పుడు అతను ఒక సోడా బ్రాండ్ ని కొనుక్కొని, మొత్తం బ్రాండ్ ని కొనుక్కొని బిస్లరీ సోడా అనేసి దించారనమాట. ఓకే. కానీ ఇక్కడ ఫేమస్ ఇండియాలో ఏంటైందంటే గోల్డ్ స్పాట్ అందరికన్నా ఫేమస్ అయింది. సో ఇప్పటికీ ఆ ఫ్యాక్టరీని గోల్డ్ స్పాట్ ఫ్యాక్టరీగా అంటారనమాట. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేలో అంధేరిలోనే వెళ్తున్నప్పుడు గోల్డ్ స్పాట్ ఫ్యాక్టరీ అనేసి. అప్పుడు ఏంటైందంటే కోక్ అది సెకండ్ ఇన్నింగ్స్ కి కోక్ అండ్ పెప్సీ వచ్చినప్పుడు వీళ్ళకి కొంచెం అనిపించింది అనమాట, అబ్బా మనం వీళ్ళు ఎదురుగా మనం స్టాండ్ చేయగలుగుతామా లేదా, థమ్స్అప్ అవన్నీ. సో వాళ్ళు అనుకుని సరే అమ్మేస్తే బెటర్ అనేసి కోక్ కి అమ్మిస్తారు అనమాట. సో రఫ్లీ అబౌట్ 300, అప్పుడు రిపోర్ట్స్ వచ్చాయి, 300 crores కి ఈ బ్రాండ్స్ అన్ని మొత్తం ఆల్ కోలా బెవరేజెస్ మొత్తం వాళ్ళు వాటర్ అండ్ సోడా ఇక్కడ ఉన్నాయి. వాటర్ ఉంచేసుకున్నారు, వాటర్ అండ్ సోడా ఉంచుకున్నారు. మిగతా అంతా వాళ్ళకి అప్పుడు కోక్ దాంట్లో ఇంట్రెస్టే లేదు, వాళ్ళకి వాటర్ లో ఇంట్రెస్ట్ లేదు. అవి వాళ్ళకి కోలాలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అవి తీసుకున్నారనమాట. తీసుకొని ఇతను బిస్లరీ అంటే అందరూ నవ్వారు, అబ్బా వాటర్ ఇండియాలో ఎవరు కొంటారు, ఒకప్పుడు ట్రైన్ లో దిగి మనం కట్టుకుండే వాళ్ళని స్టేషన్ లో. సో అలాంటి ఆలోచనప్పుడు ఇప్పుడు ఇండియాలో ఎవరిస్తారు డబ్బులు అనేసి ఈ రోజు అది లేకపోతే చల్లదు అసలు, చాలా అంత మార్పు వచ్చిందనమాట. సో దానికి అతనికి విజన్ ఉంది, ఈ రోజు అంత బాగా డెవలప్ చేసుకున్నారు అనమాట. సో మూడో గ్రూప్ మంది అనమాట. ఇక్కడ పార్లే బిస్కెట్స్ మీకు అంతా తెలుసు గురించి, బిస్కెట్స్, కాన్ఫీ, స్నాక్స్, వేరే అయితే ఇక్కడ మనకి అన్ని బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అయితే అప్పుడు ఈ ఫ్యామిలీ సంగతి అనమాట ఇక్కడ అలాగా. సో ఇక్కడ ఏంటంటే విజయ్ చౌహాన్ గారు, తర్వాత శరత్ చౌహాన్ గారు, ఇక్కడ ఇంకో బ్రదర్ అతను ఇప్పుడు లేరు అనమాట, రాజ్ చౌహాన్ గారు. సో అతను ఇక్కడే చేసేవారు అనమాట. వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు మేనేజ్ చేసుకుంటున్నారు. ఇది ఫ్యామిలీ సంగతి, బిజినెస్ ఎలాగా అయిందనేది. ఇప్పుడు పేటెంట్ గురించి మీరు చెప్పారు కదండి, అప్పుడు ఏంటైందంటే వీళ్ళు కొంచెం క్లెవర్గా ట్రై చేశారు. అయితే సో టర్కీలో మనం చేసుకోవచ్చు కదా, ఇండియా రైట్సే కాబట్టి. కానీ కోక్ ఏంటంటే గ్లోబల్ కంపెనీ, వాళ్ళంతా బాగా చేసుకుని ఉండుంటారు. సో నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను దాని గురించి. కానీ బ్రాండ్ నేమ్ మీరు రైట్స్ అంటే మీరు అంతా ఇచ్చినప్పుడు సో గ్లోబల్ రైట్సే తీసుకొని ఉండుంటారు గ్యారంటీగా. మరి ఇండియాలో ఉన్నా సరే వాళ్ళు అంటుంటే ఇది బ్రాండ్స్ మొత్తం మావి, ఇప్పుడు మేము ఎక్కడైనా అమ్ముకున్నా ఇది మాకే ఉండాలి, మాకే చెందాలి అనేసి. సో ఆ ట్రేడ్ మార్క్ బ్రాండ్ నేమ్ కి మెయిన్ ప్లస్ రెసిపీతో సహా అమ్మేశారు, ఫార్ములాతో సహా. సో అమ్ముతున్నారంటే ప్రతిదీ ఎప్పటికైనా ఇలాగే జరుగుతుంది అనమాట. మీరు మొత్తం ఫ్యాక్టరీ టేక్ ఓవర్ అంటే రేపు పొద్దున్న మీరు చేసుకోవచ్చు అనేసి అవ్వదు. మేము ఏం చేస్తున్నామో ఆ కంపెనీ మొత్తం, ఆ రెసిపీ, ఆ ఫార్ములా మొత్తం, ఆ డాక్యుమెంటేషన్ సేమ్ కంటిన్యూ అయిపోవాలా, ఓన్లీ మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది అనమాట ఆ రకంగా. సో అక్కడ వాళ్ళకి చిన్న వచ్చింది, అది అక్కడే వచ్చింది నాకు డౌట్. కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇంత కట్ త్రూట్, సేమ్ ఫార్ములా, సేమ్ టేస్ట్ ఎట్లా తీసుకొస్తున్నారు. గాట్ ఇట్. ఆల్సో సార్, నాకు ఈ సెగ్మెంట్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలనుకున్నాను. విత్ యువర్ ఫుల్ పర్మిషన్, నేను ముందే ఏదో అడుగుతానని. నో ప్రాబ్లం. సో కొన్ని ఈవిల్ మార్కెటింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో బ్రాండ్స్ యూజ్ చేసే ఈవిల్ మార్కెటింగ్ టెక్నిక్స్, మనం అన్ని బ్రాండ్స్ నుంచి కూడా వద్దాము. ఫస్ట్ మన బ్రాండ్ గురించి మాట్లాడదాం తప్పకుండా. ఇఫ్ యూ మెన్షన్ అబౌట్ మిల్క్ శక్తి, అవునండి, జనరల్ గా ఒక పర్స్పెక్టివ్, మిల్క్ శక్తి యాజ్ అ బ్రాండ్, యాజ్ అ ప్రోడక్ట్ నేమ్, వాట్ విల్ కన్సిడర్ ఇస్ మిల్క్
తో ఉంటుంది, మొత్తం మిల్క్ మేజర్ గా ఉంటుంది అన్న థాట్ లో కిడ్స్ కో లేకపోతే మనకైనా మిల్క్ కదా శక్తి కదా అనుకుంటాం. బట్ వెన్ యాక్చువల్లీ చెక్ ది ఇంగ్రీడియంట్స్ ఆర్ యాక్చువల్లీ చెక్ చేస్తే మిల్క్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సేమ్ వే లైక్ రీసెంట్ గా కూడా 2-3 వీడియోస్ చూసా, కొంచెం ఆర్టికల్స్ చదివినప్పుడు ఈ ORS అని ఉండేది. ORS నేను చాలా రెగ్యులర్ గా వాడతా, చాలా రెగ్యులర్ గా తాగుతా, మా పేరెంట్స్ కూడా ఇచ్చేవాడిని. 6 months నుంచి ఆపేసా. వెన్ ఐ గాట్ టు నో దట్ ORS అని ఉంటే కింద నాట్ అన్ ORS అని ఉంటుంది, వెనకాలనేమో డు నాట్ కన్స్యూమ్ ఇట్ వెన్ యూ ఆర్ ఇన్ దిస్ డయేరియా అని. నేను దానికే వాడా. అవునండి, చూడండి, లూజ్ మోషన్స్ అయినప్పుడు లేకపోతే వామిటింగ్స్ అయినప్పుడు వాడటం నేను. అలాంటి ప్రొడక్ట్స్ చూస్తున్నప్పుడు సేమ్ ఇంకో వీడియోలో చూసినట్టు మన కిసాన్ సాస్, అవునండి, 100% ఫ్రెష్ సాస్, ఫ్రెష్ టొమాటో కెచప్, ఫ్రెష్ టొమాటో కెచప్ అని ఉంటుంది. యాక్చువల్లీ చూస్తే అలా బేసిక్లీ ఫ్రెష్ గా, అంటే వెనకాల ఏముంటది, దిస్ డజంట్ రిప్రజెంట్ ది ఒరిజినల్ ట్రేడ్మార్క్, ఇట్స్ ఓన్లీ ఎ బ్రాండ్ నేమ్, సో డస్ నాట్ మీన్ నౌ కెన్ వి లింక్ దిస్ సెగ్మెంట్ and name it as evil marketing strategies. సో యాక్చువల్గా ఈవిల్ అంటే, సో ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనకి కంట్రోల్ లేదు మొదట. ఇంకోటి ఏంటంటే సమ్వేర్ ఐ థింక్ ఈవిల్ మార్కెటింగ్ తప్పకుండా జరుగుతుంది అండ్ జరగకూడదు. ఓకే, మీరు చెప్పినట్లుగా ప్రతి ప్రోడక్ట్లో ఎప్పుడు మనం దేన్ని ఏంటిగా పిలవచ్చు దానికి నార్మ్స్ పెట్టింది గవర్నమెంట్. సో మనం ఆ క్వాలిఫికేషన్ పూర్తి చేస్తే మనం ఆ పేరు పెట్టవచ్చు, అది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ అంటే ఏంటి, నేను దీంట్లో మిల్క్ ఉంది, నేను మిల్క్ 2% వాడాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2% వాడాను, మినిమం 2% వాడితేనే నేను దాన్ని మిల్క్ బిస్కెట్ అని చెప్పగలను, బికాస్ ఇట్ కంటైన్స్ మిల్క్ అనేసి. సో ఆ నార్మ్స్ అవాయిడ్ చేస్తాం. సో పార్లే అనే కంపెనీ ఇప్పుడు ఈ రోజుది కాదు, సో మనం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో మనం ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ అయినా దించితే ప్లాన్ చేసి దానికి మన ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే లాస్ ఆఫ్ ద నేషన్, లాస్ ఆఫ్ ద కంట్రీ, లాస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అవాయిడ్ చేయాలి. అండ్ మన కన్స్యూమర్స్ ని మిస్లీడ్ చేయకూడదు. ఇది మట్టికి ఎథికల్ మార్కెటింగ్ ఆర్ రెస్పాన్సిబుల్ మార్కెటింగ్ ఫర్ షూర్. సో మనం దాంట్లో సో ఇప్పుడు క్రియేటివిటీలో యాడ్లో మనం కొంచెం రెండిషన్ చేయవచ్చు. దానికి ఒక రకంగా మీరు చెప్పినట్టు ఇందాక చెప్పారు కదండి, ఎగ్జాజరేషన్. ఇప్పుడు అందరికీ తెలుసు హ్యాపీ డెంట్ తింటే లైట్ వెలగదనేసి, కానీ అది ఎగ్జాజరేషన్, దట్స్ అ క్రియేటివ్ రిప్రజెంటేషన్. అది తినడం వల్ల పళ్ళు ఎంత మెరుస్తాయంటే, మెల్లమెల్ల మెరుస్తాయంటే మొత్తం లైటింగ్ వచ్చేస్తుంది అనమాట, స్ట్రీట్ లైట్స్. అది ఏంటంటే దాట్స్ వన్ రిప్రజెంటేషన్. సో వాట్ డస్ దట్ గివ్? సో ఇఫ్ యూ సే అది మిస్లీడింగ్ అడ్వర్టైజింగ్ ఒక రకంగా నా ప్రకంగా కాదు, ఎందుకంటే దే హ్యావ్ టేకన్ సమ్ క్రియేటివ్ లిబర్టీ టు ఎగ్జాజరేట్ అ పాయింట్. ఇది తింటే మీ పళ్ళు మెరుస్తాయి, సో ఆ రకంగా. సో నాకు అలా దాంట్లో ఏం తప్పు అనిపించలేదు, అందరూ ఇన్ఫాక్ట్ మెచ్చుకున్నారు దాన్ని, సో తప్పులేదు. సో ఆ రకంగా మనం ఫాల్స్ ప్రామిస్ ఏదైనా చేస్తే అది డెఫినెట్లీ ఇబ్బందికరమైంది మనకి. అంటే లేనిది మనం చెప్పాం అనుకోండి, అది డెఫినెట్లీ మోర్ దెన్ ఈవిల్గా వస్తుందండి. ఫర్గెట్ అబౌట్ ఈవిల్ అయితే చాలా, అంటే అది ఎందుకంటే ఎవరు ఎలా చేస్తున్నారు దాని మీద మనకు కంట్రోల్ లేదు. అట్లీస్ట్ మనం ఏం చేస్తున్నాం, మనం గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నామా లేదా, అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో పార్లే ఏ బ్రాండ్ అయినా మన క్లియర్గా మనది ఏంటంటే వీ హ్యావ్ టు అబైడ్ బై ద లా ఆఫ్ ద నేషన్. సో ఒక ఇంకోటి చెప్తాను మీకు, మాకు ఒకప్పుడు క్రీమ్ బిస్కెట్స్ ఉండేవి, పార్లే చాక్లెట్ అనేసి. సో ఆరెంజ్ బిస్కెట్స్, ఆరెంజ్ పీసెస్ అంతా చూపిస్తే ఒక కన్స్యూమర్ మాకు రాశాడు, అతను అంటే పబ్లిక్ కన్స్యూమర్ ఫోరంలో కూడా రాస్తారు అతను. ఏమంటే పార్లే మిస్రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ, ఇందులో ఆరెంజ్ తొనలు ఉన్నాయా ఏంటి, నేను అనుకున్నాను ఆరెంజ్ తొనలు ఉంటాయి అనేసి బిస్కెట్ లో. ఎందుకంటే బిస్కెట్ ప్యాకెట్ లో ఆరెంజ్ తొనలు అవి చూపించాను ప్యాకెట్ మీద. సో లోపల చూస్తే బిస్కెట్స్ ఉన్నాయి. సో మేము రాసే ఆల్రెడీ బిస్కెట్స్ ఉన్నాయి, మీకు అలా ఎందుకు అనిపించింది ఫోటో చూపించడం వల్ల? సో అది కూడా మనం కరెక్టివ్ తీసుకున్నాం. అయినా సరే దాంట్లో ఏమీ తప్పు లేదు, మనం ఎప్పుడూ చెప్పలేదు ఈ బిస్కెట్ ఆరెంజ్ తొనలు అమ్ముతున్నాం అనేసి. బిస్కెటే అమ్ముతున్నాం క్లియర్ గా రాస్తుంది, ఆరెంజ్ ఫ్లేవర్డ్ బిస్కెట్స్ అనేసి. కానీ అప్పుడు ఆ డిజైన్ లో కూడా మనం చేంజ్ తెచ్చాం. ఇప్పుడు గవర్నమెంట్ లా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మ్యాంగో, ఇప్పుడు క్యాండీ ఉన్నా సరే మ్యాంగో దాంట్లో నిజమైన మ్యాంగో యూజ్ అవుతుందా లేదా,
ఇప్పుడు మ్యాంగో ఎలా యూస్ చేయగలుగుతాం? మ్యాంగోకి ఫ్లేవరింగ్ కంపెనీస్ ఏం చేస్తారంటే దానికి పౌడర్ తయారు చేస్తారు, ఆరబెట్టేసి. ఆ పౌడర్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. మొత్తం దాంట్లో నుంచి మాయిశ్చర్ తీసి పౌడర్ గా తయారు చేస్తారు. ఆ పౌడర్ కనుక మనం సర్టన్ క్వాంటిటీలో యూస్ చేస్తే మనం ప్రొడక్ట్ మీద చూపించవచ్చు, మా ప్రొడక్ట్ లో మ్యాంగో ఉంది, ఇది అలౌడ్. దట్ ఈస్ దానికోసం నార్మ్ చెప్తున్నాను. 4 grams క్యాండీ ఉంటే 0.5% ఉన్నా చాలు. రైట్. సో మనం మ్యాంగో సపోజ్ చూపించుకోవాలంటే మనం చూపించుకోవచ్చు. సో మనం దీంట్లో ఇప్పుడు ఒక రకంగా చూస్తే కన్జ్యూమర్ కి ఏంటనిపిస్తుంది, అబ్బా ఈ విల్ మార్కెటింగ్. మ్యాంగో ఇప్పుడు 50 పైసలు రూపాయల్లో మ్యాంగో ఎలా వస్తుంది? సో అది కూడా ఆలోచించాలి. సో మనం ఒక ఫ్లేవర్ ఇస్తున్నాం, ఒక టేస్ట్ ఇస్తున్నాం, కానీ మనం నార్మ్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి గవర్నమెంట్వి, FDAది, అది మనం ఫాలో చేసుకుంటున్నాం, దాని ప్రకారంగా మనం చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద మార్కెటర్స్ జనరల్గా రెస్పాన్సిబుల్ మార్కెటర్సే ఉంటారు. ఎక్సెప్షన్ కేసెస్లో ఎప్పుడెప్పుడు గ్రీడ్ అది వచ్చినప్పుడు తప్పులు మటుకి జరుగుతాయి. జరగవని చెప్పట్లేదు, తప్పకుండా జరుగుతాయి. Yes. So దీని కనెక్టెడ్ క్వశ్చన్ సార్, కైండ్ ఆఫ్ ఒక జస్ట్ క్లారిఫికేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. కెన్ ఐ అంటే వెన్ ఐ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ ఆల్ ది SKUs కానీ ఆల్ ద కీ SKUs అన్ని చోట్ల, అండ్ మీది ఒక వీడియో చూసాను నేను, వేర్ యూ మెన్షన్ అబౌట్ కిస్మీ మార్కెటింగ్ ఏదో రీబ్రాండ్ చేస్తున్నప్పుడు, ఎప్పుడు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అప్పుడు యూ మేడ్ ష్యూర్ దట్ ఎవ్రీ ప్రోడక్ట్ విచ్ ఎవర్ ఇస్ వీఆర్ మార్కెటింగ్ ఆర్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్, what is the value that it is adding to the customer's life అన్నట్టు you'll think about it whenever you're designing a campaign or not, because all we are doing is additives గానీ లేకపోతే which are preservatives గానీ లేకపోతే whatever like sugars వాడము. You talk about Melody, you talk about Kiss Me, or you talk about any Good Day, you talk about Hide and Seek, anything is a added sugar which is not healthy to the body. Correct. Now how can we even think about what are we adding to the customer's life ani? This was my question. Correct. So please correct me if I'm wrong. Yeah. So చాలా మంచి వ్యాలిడ్ క్వశ్చన్ యాక్చువల్గా. సో ఇప్పుడు గవర్నమెంట్ కొత్త నార్మ్స్ తీసుకొస్తుంది అనమాట, HFSS, ఓకే, హై ఫ్యాట్ సాల్ట్ అండ్ షుగర్ అనేది. అచ్చా. సో ఈ వర్కింగ్ ఆన్ ఇట్. సో లాస్ తీసుకొస్తున్నారు కొత్తగా. అంటే ఎలా అయితే కంట్రీ ఇవాల్వ్ అవుతుందో లాస్, మంచి లాస్ వస్తున్నాయి అంట. ఇట్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్స్యూమర్స్ ఓన్లీ. సో అలాంటి వచ్చినప్పుడు, సో ఇప్పుడు కాన్ఫెక్షనరీ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి మనం. కాన్ఫెక్షనరీ అంటే నేను చెప్పాను కదా, హార్డ్ బాయిల్డ్ అంటే ఫార్మాట్ అనమాట. హార్డ్ బాయిల్డ్ అంటే కొంచెం ఫుల్ మాక్సిమం షుగర్ ఉంటుంది అందులో, అందుకే అది హార్డ్ ఇన్ నేచర్. ఓకే. అండ్ దెన్ ఫ్లేవర్, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే టాఫీలో షుగర్ తో పాటు ఆయిల్ కూడా ఉంటుంది. రైట్. అందుకే అది సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. అదొక ఫార్మాట్. సో నా ఇందులో టాఫీస్, క్యాండీస్, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకెళ్తాను. సపోజ్ బిస్కెట్స్ అయినా చెప్పండి, బిస్కెట్స్. సో ఇప్పుడు మన దగ్గర ఒక హెల్త్ రేంజ్ ఉంది, కానీ హెల్త్ లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, ఎంతవరకు వెళ్ళగలుగుతాం. ఒక హెల్త్ కూడా సపోజ్ మనం డైజెస్టివ్ మారీ లాంటి ప్రోడక్ట్ దించాం, రైట్. సో దాంట్లో 7% మనకి బ్రాన్ ఆర్ హస్క్ ఉండేది. ఓకే. సో 7% అంటే ఏంటి అవుతుందంటే హస్క్ అండ్ బ్రాన్ డైజెషన్ కోసం ఎయిడ్ చేస్తాయి అనమాట. సో అది ఈజీగా మనకి కాన్స్టిపేషన్ ఏదైనా లేకుండా ఈజీగా మనకి డైజెషన్ ప్రాసెస్ ని చేస్తుంది అనమాట. సో ఆ రకంగా అది బెనిఫిషియల్. సో ఒక ఇంగ్రీడియంట్, కానీ బేస్ మటుకి ఏదో ఒకటి ఉండాలి కదా. సో అది ఉండాలి, అది ఒక థాట్. అది లేకుండా తినలేము. కరెక్టే. యాక్చువల్గా ఇప్పుడు చెప్పండి, ఇండియాలో హెల్త్ ఫుడ్ అనేది మీకు ఏ బ్రాండ్ అయినా గుర్తు వస్తుందా? ఏదైనా హెల్త్ ఫుడ్ టాప్ బ్రాండ్. ఎందుకంటే మాటలు ప్రతి ఒక్కరు చెప్తారు నాకు హెల్త్ కావాలి, కానీ యాక్చువల్గా కన్జ్యూమర్కి హెల్త్ కావాలంటే హెల్త్ ఎవరు కొనరు. హెల్దీ ప్రొడక్ట్ పెట్టారంటే దాంట్లో టేస్ట్ ఉండదు. సో ఇది చాలా డిఫికల్ట్ అనమాట ఫర్ మార్కెటర్, ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఎప్పటికైనా ఒక బ్యాలెన్స్ ఉంచుకోవాలన్నమాట, టేస్ట్ అండ్ హెల్త్ ఎప్పటికైనా కలిసి వెళ్తేనే. ఇప్పుడు ఇంకో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఓట్స్. ఎన్నాళ్ళ నుంచో ఓట్స్ ఉన్నాయి, క్వేకర్ ఓట్స్ ఇండియాలో ఉన్నాయి, కానీ ఫైర్ అయిందా కేటగిరీ అస్సలు లేదు. ఓన్లీ కేరళలో అమ్మబడేది అనమాట ఓట్స్. సడన్ గా ఎవరు ఆలోచించారు, అబ్బా ఇంత బోరింగ్ కేటగిరీ, ఇది ఎవరు ఎలా తినగలుగుతారు? తినడం చాలా కష్టం, పాల్లో వేడి చేసుకుని ఉడకబెట్టుకుని మనం తిన్నా సరే చాలా కష్టం, దిగదు.
ఏదో కొన్ని రోజులు మనకు అనిపిస్తుంది, అబ్బా నేను ఇప్పుడు నేను ఓట్స్ తింటాను, హెల్తీ అయిపోతాను, డైట్ వారం 10 రోజులు, నెల మహా అయితే 2 నెలలు అంతే, ఆ తర్వాత అబ్బా తిరిగి కూడా చూడరు. అలాంటిది ఒక బ్రాండ్ ఆలోచించింది దాని గురించి. దాంట్లో మసాలా వేసింది, సఫోలా చేస్తే వెంటనే దానికి ఒక ఆడియన్స్ వచ్చింది, సడన్ గా ఎక్సైట్మెంట్ వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందువల్ల? ఇప్పుడు ఆ మసాలా హెల్దీయా? మసాలా యాక్చువల్లీ హెల్దీ కాదు, కానీ టేస్ట్ వచ్చింది కదా. టేస్ట్ వస్తే ఇప్పుడు ఓట్స్ కూడా తింటున్నాం. సో దాంట్లో కొంచెం పోర్షన్ అన్హెల్దీ, బట్ కొంచెం మాక్సిమం పోర్షన్ హెల్దీ. సో కన్జ్యూమర్ కోసం అది బాగానే విన్ అయింది కదా. సో తినడానికి ఎక్కువ మంది ఇప్పుడు ఆ కేటగిరీలో దిగారు. ఇప్పుడు అది ఒకప్పుడు కేరళకే పరిమితం, మార్కెట్ డెవలప్ అయింది. సో మాక్సిమం అండ్ కంపెనీ యాజ్ అ థింకింగ్ వాళ్ళు మాక్సిమైజ్ చేసుకున్నారు అనమాట. ఇప్పుడు క్వేకర్ అయినా అన్ని బ్రాండ్స్ కూడా, కెలాగ్స్ అయినా అందరూ ఆ కేటగిరీస్ లోనే దిగుతున్నారు అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ మనం హెల్దీ అనుకుంటాం, సరే టు ఎన్ ఎక్స్టెంట్. సో లిమిటేషన్స్ ఉంటాయి, ఫుల్ హెల్త్ ఎవరు ఇవ్వలేరు. ఈవెన్ ప్రోటీన్ పౌడర్ అనుకుంటాం మనం, ప్రోటీన్ పౌడర్ లో కూడా చాలా బోల్డ్ అంత షుగర్ ఉంది. సో సీరియల్స్ లో కూడా ఏంటంటే షుగర్ ఉండే ఉంటుంది. సో ఏదో ఒకటి లేకుండా మనం ఫుల్ హెల్త్ ప్రొడక్ట్ చేయడం. వచ్చే ముందు చాలా చెక్ చేశారు ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు. లైక్ ఐ వాజ్ వెరీ మచ్ షాక్డ్. ఒక 2 years బ్యాక్ అని కూడా ఒక డాక్టర్ వీడియో చూసాను నేను, వేర్ హీస్ ఫ్రమ్ ద US, తెలుగుతనే. అతను హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఐస్ క్రీమ్స్. అవునండి. అయితే నా చిన్నప్పటి నుంచి అండి ఐస్ క్రీమ్ అంటే క్వాలిటీ వాట్స్ తినండి. ఐఎమ్ నాట్ మాకింగ్ ఎనీ బ్రాండ్, బట్ క్వాలిటీ వాట్స్ తినాలి, క్వాలిటీ వాట్స్ తినాలి, అది ఇంకేం తినొద్దు అని అంటే, బికాస్ పేరే క్వాలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ మెంటల్ గా. బట్ వెన్ హీ రివీల్డ్ దట్ క్వాలిటీ వాట్స్ లో ఉండేది పాలు కాదు పోయి అందులో ఆయిల్ ఉంటుందా అంటే, ఇది ఇట్లా ఉంటుందా? వాట్ ఎవర్ లైక్ పెరుగు పాలు లేకపోవడం ఏంటి, పాలు ఐస్ క్రీమ్ ఎట్లా తయారైంది పాలు లేకుండా, అందులో ఆయిల్ కలుస్తుందా, పామ్ ఆయిల్ సంథింగ్ హీ మెన్షన్డ్ అన్నమాట, వెజిటబుల్. ఐ వాజ్ షాక్డ్. అప్పటి నుంచి మళ్ళీ అబ్బో వద్దురా బాబు మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ అని చెప్పిన నమ్మబుద్ధి కావట్లేదు ఇప్పుడు. సో ఆ స్టేజ్కి వెళ్తున్నాం కదా. లైక్ యాజ్ యు టోల్డ్, ఏ బ్రాండ్ గుర్తురాట్లేదు హెల్దీ అనగానే. మన ఇంటి పక్కన హెల్దీ ఫుడ్ స్టోర్స్ అంటారు, అది నమ్మలేము. ఆర్గానిక్ అంటారు, అది నమ్మలేము. చెప్పలేము. ఓకే, కొంచెం హీట్ ఎక్కువ వస్తుంది. సరే, ఇప్పుడు మీరు ఇందాక అంటే కొంచెం హీట్ నుంచి బయటకు వద్దాం, ఇంకొన్ని స్టోరీస్ మాట్లాడదాం. ఇందాక మీరు డైజెస్టివ్ మారీ గురించి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ ఒకటి పాయింట్ వినండి నేను. సో వేర్ యూ వర్ మెన్షనింగ్ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ మీది ఒక పాడ్కాస్ట్ ఉండింది, దాని ట్రాన్స్క్రిప్ట్ దొరికింది నాకు. ఆ వీడియో లేదు, ట్రాన్స్క్రిప్ట్ ఒకటి దొరికింది మా టీమ్ కి. సో యూ రీడింగ్ ఇట్, యూ మెన్షన్ దట్ దేర్ ఆర్ ఫ్యూ స్టేట్స్ లైక్ అస్సాం, తమిళనాడు, కేరళ, కోస్టల్ ఆంధ్ర, ఇంకా వెస్ట్ బెంగాల్, ఈ స్టేట్స్ అన్నిట్లో మీట్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ మిల్క్ డెఫిసిట్ ఉంటుంది. కాబట్టి అక్కడ మారీ బిస్కెట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి అనే ఒక కన్సంప్షన్ ప్యాటర్న్ అర్థం చేసుకొని యూ హ్యాడ్ టు యూ ఆల్సో అండర్స్టూడ్ ద డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి ఇట్లాంటి ఏరియాస్ లో, ఇంక్లూడింగ్ తెలంగాణ. సో ఇట్లాంటి ఏరియాస్ లో ఉంటాయి కాబట్టి యూ అంటే పార్లీ ఇనిషియేటెడ్ డైజెస్టివ్ మారీ అని. సో ఈ స్టోరీ ఎట్లయింది అసలు, ఇట్లా ఈ R&D ఎట్లయింది? సో ఏంటంటే యాక్చువల్గా ఇది కరెక్ట్ కదా స్టోరీ? పర్ఫెక్ట్. సో మారీ కేటగిరీలో మనం స్టడీ చేస్తున్నప్పుడు ఏం తెలిసిందంటే, కోస్టల్ పార్ట్ ఆఫ్ ఇండియా ప్రిడామినెంట్లీ, అంటే మొట్టమొదటి నుంచి ఐఎమ్ సెయింగ్ మేబీ 50, 70, 80, 100 years నుంచి ఇండియాలో కనెక్టివిటీ బాగా లేదు అంతగా. ఒక 100 years ఇంకా పాత ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్కింగ్ బాగా లేదన్న. రైట్. సో అప్పుడు ఏం చేసేవారు, ఎక్కడ ఏం దొరికితే అదే తింటాం. సో కోస్టల్ వాళ్ళు ఏం చేస్తారు, ఫిష్, మీట్, ఓకే, రైస్. సౌత్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, వాళ్ళకి అవే దొరుకుతున్నాయి. సో వాళ్ళకి స్టేపుల్ ఫుడ్ అదే అనమాట. రైట్. కేరళలో అయితే టాపియోకా, పెండ్లం చాలా అక్కడ చాలా రా బేసిక్ కామన్ మ్యాన్స్ ఫుడ్ అనమాట. కప్ప అనేసి వాళ్ళు చేసుకుంటారు, కూరలు డైలీ ఫుడ్ అనమాట, చాలా చౌక రకంగా. అలాగే మొత్తం రైట్ ఫ్రమ్ కోస్టల్ అంటే ముంబై నుండి ఆల్మోస్ట్ మ్యాంగ్లూర్, కాసర్గోడ్, కేరళ, తమిళనాడు, మొత్తం ఇక్కడ ఆంధ్ర, అలా ఒరిస్సా అండ్ బెంగాల్ అండ్ అస్సాం వరకు మొత్తం. ఆంధ్ర అంటే యు మీన్ ఈవెన్ తెలంగాణ? ఎస్పెషల్లీ నాట్ సో మచ్ ఆఫ్ తెలంగాణ, బట్ కోస్టల్ ఆంధ్ర. సో ఇక్కడ అందరికి ఇప్పుడు మీరు డయట్ గమనిస్తే రైస్ అండ్ ఫుడ్ మ్యాక్సిమం. ఓకే. సో దీనివల్ల వీళ్ళకి ఏంటయిందంటే, అప్పుడు అక్కడ మిల్క్ కూడా ఈజీగా అవైలబిలిటీ లేదు. సో ఓవల్టిన్
ఇప్పుడు సౌత్ లో ఒక ఫినామినా ఉంటుంది చూడండి, రెస్టారెంట్స్కి వెళ్తే మీకు హార్లిక్స్, బార్న్విటా, వీటా, మాల్టోవా ఇవన్నీ ఎందుకు ఉంటాయి టీ కాఫీతో పాటు? ఇక్కడ ఉండవు అసలు. నేను వెళ్తే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇదేంటి ఇలాగ ఉందనేసి. ఎందుకంటే టువర్డ్స్ నార్త్ అన్నమాట, అసలు అలాంటిది ఉండదు అనమాట. యు మీన్ నార్త్ సైడ్ కంటే సౌత్ సైడ్ ఈ బోస్ట్లు, బోర్న్విటా అవన్నీ చాలా 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 ఎక్కువ. ఎందుకంటే సౌత్ వాజ్ అ మిల్క్ డెఫిసిట్ రీజన్, సౌత్ అండ్ ఈస్ట్ ఇన్ ఇండియా. సో ఓవల్టిన్ లాంటి బ్రాండ్స్ అవి వచ్చి వాళ్ళు నెమ్మదిగా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుని డెవలప్ చేస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ నౌ ఇట్స్ ఆల్ ఈక్వల్డ్, బికాస్ నెట్వర్కింగ్ ఉంది, కనెక్టివిటీ ఉంది, స్పీడ్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయి సరుకులు, అక్కడి నుంచి ఈజీ ఇక్కడికి ఏది కావాలన్నా దొరుకుతుంది అనమాట. సో అది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ముందు ఉండేది కాదు. దానివల్ల సో అక్కడ ఆ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వచ్చేవన్నమాట, పర్టికులర్లీ ఇన్ బెంగాల్, ఒరిస్సా, ఈవెన్ ఆంధ్ర, తమిళనాడు. సో అందుకే మారీ ఏంటంటే మారీ కన్నా ముందు యారో రూట్ ఒక బిస్కెట్, ఒక రకమైన బిస్కెట్. మారీ అంటే బ్రిటానియా వాళ్ళది ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. మారీ గోల్డ్ వాళ్ళది పేరు. సో పార్లే మారీ ఉంది, ఐటీసీ మారీ లైట్ అనేసి. మారీ వాస్ ట్రాన్స్ఫర్, ఐ మీన్ చేంజ్డ్ ఇంటూ డైజెస్టివ్ మారీ. నో, మేము ఇంకో బ్రాండ్, కొత్తగా బ్రాండ్ చేసాము. సో వేరేగా ఉంటే అప్పుడు చూస్తే ఏంటంటే డైజెషన్, యారో రూట్ బిస్కెట్ ఎవరైనా ఆరోగ్యం అది బాగోలేకపోతే యాక్చువల్గా యారోరూట్ బిస్కెట్ ఇచ్చేవారు. ఎందుకంటే అది ఈజీ ఆన్ డైజెషన్. యారోరూట్ పౌడర్, దట్స్ వన్ ఆఫ్ ద స్టెమ్, అండర్ గ్రౌండ్ స్టెమ్. ఆ స్టెమ్ పౌడర్ ఇస్తే డైజెషన్ కి హెల్ప్ అవుతుంది అనేసి, దాంట్లో కూడా చాలా చిన్న పర్సెంటేజే ఉంది కానీ అది కూడా హెల్ప్ అవుతుంది అనేసి ఒక రకంగా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 40-50 years ago అది ట్రెండ్ ఉండేది. అది నెమ్మదిగా అది అగైన్ బ్లాండ్ బిస్కెట్, టేస్ట్ ఉండదు అస్సలు. అబ్బా ఎవరు నేను తినరా, జ్వరం వచ్చినప్పుడే తింటారా బాబు అనేసి అది పక్కన పెట్టేసేవారు అనమాట. అయితే ఈవెన్ సౌత్ లో ఇప్పుడు ట్రెండ్ చాలా మారింది. కానీ నాకు గుర్తుంది, ఒక 10-15-20 years వరకు ఎవరైనా చూడడానికి వెళ్తే ఆరోగ్యం బాగాలేకపోతే గ్లూకాన్ డి లేదంటే ఒక మారీ బిస్కెట్ తీసుకెళ్తాం, ఫ్రూట్స్. ఇప్పుడు నెమ్మదిగా మార్పులు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇలా ఎందుకు? సో డైజెషన్ బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు, ఇది మారీ బిస్కెట్ తింటే బాగుంటుంది. దాట్ వాజ్ ద లాజిక్. అలా చేంజ్ అవుతుంది అనమాట. సో అక్కడ మేము చూస్తే అక్కడ వాళ్ళు ఫుల్ రైస్ అండ్ మీట్ తినడం వల్ల చాలా డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటే అప్పుడు మేము నీల్సన్ ద్వారా చెక్ చేస్తే జెలూసిల్, డైజెస్టివ్స్, యాంటాసిడ్ సేల్స్ మాక్సిమం ఇన్ ద కంట్రీ మనకి వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సాలో తెలిసిందన్నమాట. వాట్ ఇస్ దట్ సార్? నీల్సన్ అంటే? నీల్సన్ అంటే ఇట్స్ అ రీసెర్చ్ ఏజెన్సీ విచ్ ట్రాక్స్ సేల్స్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్. సో వాళ్ళు షాప్స్ కి వెళ్ళి ప్రాపర్ గా ట్రాక్ చేసి వాళ్ళు చెప్తారనమాట. అది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మనకి సబ్స్క్రిప్షన్ ఉంటుంది, దానికి మనకి డేటా దొరుకుతుంది అనమాట. దాంతో ప్రతి కేటగిరీకి వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీళ్ళు ఇంత అమ్ముతున్నారు, వీళ్ళు ఎంత అమ్ముతున్నారు అనేసి వాళ్ళు స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసి చెప్తారు అనమాట. సో దాన్ని అది తీసుకొని ఇలాంటి ప్రాసెస్ తెలుసుకొని యు అండర్స్టూడ్, యు ఐడెంటిఫైడ్, అండ్ హెన్స్ వి లాంచ్డ్ డైజెస్టివ్ మారీ. సో డైజెస్టివ్ మారీ మాకు ఒక చాలా పెద్ద లాంచ్, చాలా బాగా జరిగిందనమాట. ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా యాక్సెప్టెన్స్ కూడా చాలా బాగా వచ్చింది దానికి. స్టార్టింగ్ లో మనకి ఏంటంటే హస్క్ వేయటం వల్ల గ్రిటీ నోట్ అనేసి చాలా కన్స్యూమర్స్ కంప్లైంట్ చేశారు. అబ్బా గ్రిటీగా ఉంది, శాండీగా ఉంది. సో యాక్చువల్గా బట్ వాళ్ళకి తెలియలేకపోయింది అనమాట, అంటే తెలుసుకోలేకపోతే ఇది హస్క్ అనేసి. సో దాన్ని ఇంకా మేము చాలా ఫైన్ చేసాం, విచ్ ఇస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. సో అంటే ఎంత కొంచెం కోర్స్ గా ఉంటే అంత బెటర్. ఇప్పుడు రొట్టెలు చేసినప్పుడు మనం పిండిని జల్లిస్తాం, జల్లిస్తే అది వస్తుంది కదా యాక్చువల్గా తొక్క, వీట్ కి అవుటర్ లేయర్, అవుటర్ స్కిన్, దట్ ఈస్ ద మోస్ట్ అంటే దాంట్లోనే ఎక్కువ శక్తి ఉంటుంది, ఆ ఇన్నర్ లేయర్ లోనూ దాంట్లో, కానీ మనం తీసేస్తాం. సో అది మనకి అదే బ్రాన్, వీట్ బ్రాన్, దట్ ఈస్ నథింగ్ బట్ వీట్ బ్రాన్. వీట్ బ్రాన్ ఉంటే అది ఎప్పుడు సొల్యూబుల్ గా ఉండదు. సో అది మనకి డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దట్ వాస్ ద స్టోరీ బిహైండ్ ఇట్. అమేజింగ్, చాలా మంచిగా అనిపించింది సార్, అందుకే ఐ వాంటెడ్ టు పుల్ ఇట్ అవుట్. ఆల్సో సార్, ఇప్పుడు థియరిటికల్ గా బాగా మాట్లాడాము, లెట్స్ కమ్ టు నంబర్స్ అ బిట్. జనరల్గా పార్లేజీ బిస్కెట్స్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ రేట్స్ ఉంటాయి కదా. సో ఈ ఓన్లీ పార్లేజీ మాట్లాడుతూ ఆ ఒక్క SKU ఎన్ని యూనిట్స్ అమ్ముతాం మనం సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ?
కష్టం, నాకు నంబర్ మట్టి గుర్తులేదు. కానీ మేమంటే ఒక ట్రివియాగా పెట్టాం. సో మేము సంవత్సరానికి అమ్మిన బిస్కెట్స్ ని ఒక థ్రెడ్ లాగా పెడితే కనుక రైట్ ఈ యూనివర్స్ ని ఎన్నోసార్లు చుట్టి వచ్చు. చూసా 192 122 ఎన్నో సార్లు చూసా, వీడియో చూసా. సో అది ఒక్కొక్క బిస్కెట్ పక్క పక్కన పెట్టుకుంటూ చైన్ లాగా చేస్తే అసలు అమేజింగ్. సో అయితే నాకు దీని మీద ఒక డౌట్ ఉండింది సార్. అంటే నిమిషం ఇప్పుడు మనం మాట్లాడుతున్న గంట సేపట్లో ఎన్ని బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటాయి. నేను చిన్నప్పుడు వెళ్ళాను అనమాట ఫ్యాక్టరీకి, సీయింగ్ అనమాట. అది ఇట్లా మెల్లగా ఇట్లా కిందకి వస్తుంది, విరిగిపోతే భయం వేస్తాను. సో అట్లా సో నాకు క్వశ్చన్ ఏముండేదంటే, ఇప్పుడు ఒక ప్యాకెట్ నేను ఇంటి దగ్గర కొనాలంటే ₹4 ₹5 ఇప్పుడు ₹3 ₹2 లేదనుకుంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ తీసేయండి. సరే ₹4 అనుకుందాం, ₹4 ₹5 ₹6 ₹8 ఆ ప్రోడక్ట్ నేను కొంటున్నానంటే ఆ షాప్ వాడికి మేబీ ఒక 20 పైసా మిగులుతుందేమో. అవునండి. 10 పైసా మిగులుతుందేమో, ఐ డోంట్ నో. డిస్ట్రిబ్యూటర్కి ఎంత మిగులుతుందో తెలియదు నాకు. ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఖర్చు అవుతుందో మేబీ మీరు చెప్తే బాగుంటుంది. బట్ ఎండ్ మీ దగ్గరికి వచ్చేసరికి, మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అసలు ఎంత ప్రాఫిట్ లో వెళ్తుంది ఒక్క బిస్కెట్ ప్యాకెట్ అని అడిగితే దానికి ఆన్సర్ ఉందా మన దగ్గర? తప్పకుండా ఉంది, ఎందుకు లేదు? అప్రాక్సిమేట్లీ అట్లీస్ట్. ఎస్ అంటే అదే చెప్తున్నాను. సో ఆన్సర్ సపోజ్ ₹5 బిస్కెట్ తీసుకోండి. సో మనం ఫిలాసఫీ ఏంటంటే మినిమం 10% మార్జిన్ పెడితే చాలు. మాక్సిమం, మినిమం కాదు, మాక్సిమం 10% మార్జిన్ ఉంటే చాలు. కన్సిడరింగ్ ద వాల్యూమ్. అంతే, కన్సిడరింగ్ ద వాల్యూమ్. సో ఆ ఫిలాసఫీ పెట్టుకున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే మనకి అన్వాంటెడ్ కాంపిటీషన్ కూడా అంటే బయటకు వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే మార్జిన్ తక్కువ ఉంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అబ్బా ఇందులో ఏవి మనకి, ఎందుకంటే పార్లేజీ లాంటి బ్రాండ్ ఉంది. సో మనకి ఇక్కడ అసలు అంటే స్థానం దొరికేదే లేదు అసలు. సో వేస్ట్, ఇక్కడ మార్జిన్స్ లేవు. మంచి కంపెనీస్, MNCs వాళ్ళకి ఎలా ఉంటుందంటే మినిమం 40% మార్జిన్ ఉంటేనే కానీ వాళ్ళ ఆ దగ్గర ఆ కేటగిరీ. రైట్. సో ఇలా తక్కువ మార్జిన్ చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. సో అది మనకి అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు ఈ కేసులో మనకి ₹5 అంటే 50 పైసా మిగులుతుంది అప్రాక్సిమేట్లీ. మేబీ లెస్ దెన్ దట్ ఆల్సో. అంటే నాకు ఈ డౌట్ ఎందుకు అడుగుతున్నానంటే, ఎగ్జాంపుల్ నేను ఒక నెలలో అంటే పార్లే నుంచి మీరు నెలలో ఒక 10 కోట్ల బిస్కెట్లు అమ్మినా కూడా మీకు మిగిలేదు ఎంత? తిప్పి కొడితే 5% 10% అంటే 10%. ఇట్స్ నాట్ మోర్ దెన్ మేబీ a crore. కరెక్ట్. నాట్ మోర్ దెన్ a crore. బట్ ఇట్స్ జస్ట్ దాట్ ద డిఫరెన్స్ ఏంటంటే మన స్కేల్ చాలా పెద్దది. ఆఫ్ కోర్స్ దట్స్ వాట్ నెక్స్ట్ అదే వస్తున్నా. సో యాక్చువల్గా మార్జిన్ తక్కువైనా సరే అదే. సో ఇప్పుడు హోల్సేలర్ ఏ మార్కెట్కి వెళ్ళినా, తెలంగాణ, హైదరాబాద్ ఏ మార్కెట్ అయినా, హోల్సేల్ మార్కెట్కి వెళ్తే అతని ఆలోచన ఏముంటుంది అక్కడ? అతను నాకు ఎంత దొరుకుతుందని చూడ్డు, నాది ఎంత సరుకు వెళ్ళిపోతుంది చూస్తాడు, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, నాకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ₹100 వచ్చింది, నేను ₹100 అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆ కార్టన్ మిగులుతుంది కదా, అది అమ్ముకొని నాకు చాలు. నాకు టర్న్ ఓవర్ అంత స్పీడీ. ఇంకో కాటన్ వస్తుంది. ఆ కాటన్ లో నాకు ఆ కాటన్ అమ్ముకొని కూడా నేను ప్రాఫిట్ చేసుకోవచ్చు. అది ఫిలాసఫీ అనమాట. సో వాల్యూమ్స్ చేసుకొని స్కేల్ తీసుకొచ్చి, ఆ స్కేల్తో ఏంటి ఇంకా అడ్వాంటేజ్ అంటే, ఒక ప్రోడక్ట్ వెనకట్ల ఇంకో 10 ప్రోడక్ట్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు షాప్ కీపర్ దగ్గర వెళ్ళినప్పుడు దీంట్లో సంపాదన ఎక్కువ లేదు, కానీ వెళ్ళాం. సో వాడు అంటున్నాడు చాలా డిమాండ్ ఉంది, ఇవ్వండి ప్లీజ్. సో దాంతో పాటు మావాడు అంటాడు, సార్ మా దగ్గర ఇంకా ఉన్నాయి, ఇది ఉంది, తీసుకోండి అంటే. ఒకసారి చెప్పండి సార్, you are a distributor, you are coming to me, I am a retailer, now tell me how you selling me. So simple. So not a distributor, to a retailer. So retailer is so he'll say ki सर क्या है? हाँ पार्ले जी, हाँ बोलो, 2 वाला, 3 वाला, 4 वाला, 5 वाला, 10 वाला, 20 वाला. तो ये हो गया. फिर उसके बाद अच्छा क्रैक जैक 5 वाला, 10 वाला, 20 वाला, 25 वाला, and so on so forth. Then Monaco, and then hide and seek, then Mari, and then top, and then 2020 and whatnot. So it is endless. And then you get on to confectionery. Then Mango Bite 50 वाला है, jar वाला है, ₹150 का jar है, 400 का jar है, 800 का jar है. So it is limitless. So what happens is, it gives you an opportunity to enter and to speak. So you need one such flagship brand. Superb. And then slowly and steadily you realize, అరే ఒకటి తయారైంది, తర్వాత రెండోది తయారైంది, మూడోది, తర్వాత by itself you see suddenly అరే ఒక 50 బ్రాండ్లు తయారైపోయాయి. రైట్.
అక్రాస్ కేటగిరీస్. దీని అది around గా. పవర్ అనమాట. అప్పుడు కస్టమర్ అప్పుడు షాప్ కీపర్ ఏమో సార్ మాకు క్రాక్ జాక్ కావాలి, సార్ ఇది. సో క్రాక్ జాక్ వెనకాల కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ Please. స్టోరీ ఉంది. స్టోరీసే కావాలి అందులో. ఎస్ ఎస్. సో ఒకప్పుడు నేను చెప్పాను కదా, మేము బిస్కెట్ లో దిగినప్పుడు స్వీట్ బిస్కెట్స్ విచ్ ఇస్ గ్లూకోజ్ రైట్. అండ్ సాల్టీ బిస్కెట్ విచ్ ఇస్ మొనాకో ఈ తయారు చేసేవాడిని. ఒక రోజుని సడన్ గా అంటే ఎర్లీ 70s ఏమైందంటే ఈ తయారు చేస్తున్నప్పుడు అంటే సేల్ చాలా భయంకరంగా ఉండేది అనమాట. మాకు కెపాసిటీ ఉండేది కాదు అసలు. సో అంత స్కేల్ అవుతుంటే ఒకరోజు ఒక మిస్హ్యాప్ జరిగింది ఫ్యాక్టరీలో. ఏంటంటే ఈ స్వీట్ డవ్ పిండి కలిపిన పిండి డో అంటారు కదా, డో అండ్ సాల్టీ డో మిక్స్ అయిపోయండి. ఓ, సో మిక్స్ Separate అయిపోతే products కి సెపరేట్ సంబంధించి? సెపరేట్ ఉండేవి అవి మిక్స్ అయిపోతే సరే చూద్దాంటే ఏంటి ఒక రకమైన బిస్కెట్స్ వచ్చాయి అనమాట. అది టేస్ట్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. స్వీట్ అండ్ సాల్ట్ టేస్ట్ గా వచ్చాయి. Okay. ఇది ఎందుకు దించకూడదు అనేసి ఒక ఐడియా వచ్చింది అనమాట. Wow. అలా క్రాక్ జాక్ సృష్టిపడింది. లేదంటే మిస్టేక్ నుంచి ఇన్నోవేషన్ వచ్చింది. మిస్టేక్ నుంచి ఇన్నోవేషన్ వచ్చింది. యాక్చువల్ గా స్వీట్ అండ్ సాల్ట్ అనే లాంటి బిస్కెట్ ఎక్కడ లేనే లేదు. సో అది వచ్చాక ఇంకోటి ఏంటి జరిగిన తర్వాత అది లాంచ్ అయిన వెంటనే రన్అవే సక్సెస్. చాలా అంటే అండ్ సౌత్ లో దానికి చాలా ఎక్కువ అవునవును. చాలా టాప్ గా వచ్చింది అనమాట. అంటే ఎంత జరిగిందంటే మాకు దాని డిమాండ్ మేము ఫుల్ఫిల్ చేయలేకపోయాం. యాక్చువల్గా దాని మూలంగా కాంపిటీషన్ దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళు 50-50 లాంచ్ అవును, చేశారనమాట. ఇక్కడ క్రాక్ అండ్ జాక్ అండి మేము క్యారెక్టర్స్ పెట్టుకున్నాం అనమాట. స్వీట్ ఒక క్యారెక్టర్ స్వీట్, ఒక క్యారెక్టర్ సాల్టీ ఓ వావ్. అని మేము క్యాంపెయిన్ అది చేసాం. O&M వాజ్ ఆర్ ఏజెన్సీ అండ్ ఆల్. అప్పుడు వాళ్ళు 50-50 ఇది ఇక్కడ స్వీట్ అండ్ సాల్ట్ అని 50-50 బేర్ పెట్టుకొని వాళ్ళు క్రాక్ జాక్ బదులుగా ఆప్షన్ గా అనేసి అమ్మేసి వాళ్ళు ఒక బ్రాండ్ తయారు చేసుకున్నారు. అప్పుడు మేము అంత కొంచెం మాకు టైం పట్టింది అనమాట రికవర్ అవ్వడానికి. 90s కానీ this is the king maker. టు సప్లై చేయటానికి. సో ఏంటంటే అప్పుడు మాకు రియలైజ్ అయింది ఇంకా ఇలాంటి డిమాండ్ అయితే మనం అన్ని ఫ్యాక్టరీలు మన సొంత ఫ్యాక్టరీలో మనం చేయలేము, మనకి ఎలాగైనా అవుట్ సోర్సింగ్ చేసుకోవాలి రైట్ అని అప్పుడు ఆ ఆలోచన వచ్చింది. అప్పటికే 90s యూనిలీవర్స్, హిందుస్థాన్ లీవర్స్ అప్పుడు వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. బట్ వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఫార్ములా ఎలా ఇచ్చేస్తున్నారు బయట అని అనుకున్నాం. కానీ దానికి వేరే రకాలు అంటే ఉన్నాయి ఆప్షన్స్, అవి చేసుకోవచ్చు. సో ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్ వాళ్ళు సాధారణంగా మోసం చేయరు. అంటే మనం లీగాలిటీస్ అన్ని రాసుకొని ఉంటే మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి మనం అవుట్ సోర్సింగ్ స్టార్ట్ చేసాం. సో అవుట్ సోర్సింగ్ స్టార్ట్ చేశాక ఇప్పుడు స్కేల్ ఏంటంటే ఇప్పుడు పార్లేకి ప్రస్తుతం ఒక 11 మదర్ యూనిట్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఓన్డ్ బై పార్లే. యూనిట్స్ ఇన్ ద సెన్స్ ఫ్యాక్టరీస్. దీస్ ఆర్ లైక్ రియల్లీ లార్జ్ స్కేల్ ఫ్యాక్టరీస్ అనమాట. వన్ విచ్ ఇస్ ఇన్ హైదరాబాద్. అది అన్ని అవుట్ సోర్స్డ్. ఓకే, ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్. 115 టోటల్ అవుట్ సోర్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో అందులో నుంచి ఒక ఇంచుమించులో 7-8 హైదరాబాద్ లోనే ఉన్నాయి. కాన్పూర్ లో 23 ఉన్నాయి. సో అలా కలకత్తాలో ఒక 7, అలా ప్రతి చోట వేరే వేరే స్ప్రెడ్ ఉన్నాయి. ప్రతి స్టేట్ లో ఇంచుమించులో ప్రతి రాజ్యంలో మనకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో మదర్ యూనిట్స్ ఉన్నాయి ఇలాగా. సో వీటితో ఏంటవుతుందంటే మనకి స్కేల్ పెరిగింది. సో టైం టు మార్కెట్ తగ్గింది, కాస్ట్ టు మార్కెట్ తగ్గింది అనమాట. సో స్కేల్ అయ్యడం వల్ల సో బాంబే నుంచి నేను ఆల్ ఇండియా కేటర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. గౌహాటీ వెళ్ళాలంటే 10 days 12 days పడుతుంది, ప్లస్ కాస్ట్ ఎక్కువ. అదే నేను కలకత్తా లేదంటే గౌహాటీలో ఫ్యాక్టరీ పెట్టుకుంటే నాకు చాలా ఈజీ. అలా అనమాట. ప్రతి చోట మేము ఫ్యాక్టరీలు పెట్టుకుంటే మాకు స్కేల్ దొరికింది, మా కాస్ట్ అండ్ టైం టు మార్కెట్ తగ్గింది, దాంట్లో ఎఫిషియన్సీస్ పెరిగాయి అనమాట. సో క్రాక్ జాగ్ ఏంటంటే కొత్తలో నాకు పెళ్ళైన కొత్తలో నేను ఆవిడని అడిగాను, నాకు పార్లేజీ అంతగా తెలియదు కానీ క్రాక్ జాక్ తెలుసు అనేసి. ఇదేంటి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేంటి పార్లేజీ మా ఇంత పెద్ద బ్రాండ్. యాక్చువల్గా పార్లేజీ సౌత్ లో గ్రో అవడానికి చాలా టైం పట్టింది. పార్లేజీ కన్నా ముందు క్రాక్ జాక్ became big success. And it used to be her favorite biscuit. And that is when I checked with people said, oh, equity of crack jack was significantly higher in South, more than even Parle-G. ఓకే. సో ఆ రకంగా అంత లోపల మీరు కూడా చెప్పారు చూడండి, నా ఫేవరెట్ కూడా ఆ రకంగా చాలా డెవలప్ అనమాట. స్ట్రాంగ్ ఈక్విటీ బ్రాండ్
కాల్డ్ క్రాక్ జాక్. ఇది బాగుందిరా, ఈ స్టోరీ వినలేదు కానీ బాగుంది. Amazing. సరే, మధ్యలో మనం మాట్లాడుతున్నప్పుడు యూ మెన్షన్ అబౌట్ నంబర్ ఆఫ్ SKUs కదా. అవునండి. 450 SKUs అంటే ఒక కిరాణా షాప్ లో మహా అయితే 50 ఐటమ్లు ఉంటాయేమో, డిఫరెంట్ ఐటమ్స్. ఆ లెక్కన 450 SKUs ఎట్లా మెయింటైన్ చేస్తారన్న క్వశ్చన్ ఉంటే, దాన్ని మించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది మా ఇంటర్నల్ టీమ్ కి. ఇక్కడ మీరు మెన్షన్ చేస్తూ, అట్ టైమ్స్ బీయింగ్ అ మార్కెటింగ్ చీఫ్ ఆర్ మార్కెటింగ్ హెడ్, యూల్ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ ఆఫ్ స్టాపింగ్ అ ప్రోడక్ట్ ఆర్ అ బ్రాండ్. అంటే ఇంకా ఇది నడవదు, ఇది ఆపేయాలి. సేఫ్ ఫర్ సపోజ్ ఐ నాట్ నేమ్ ఎనీథింగ్, నాకు నా నెగిటివ్ వద్దులేండి, ఏదో ABC అనే ఒక ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ మీ SKUs లో ఒకటి, ఇది పని చేయట్లేదు, బాగాలేదు, మార్కెటింగ్ బాగాలేదు, తీసేయాలి, అంత రెవెన్యూస్ రావట్లేదు. అది లాంచ్ చేయడానికి మీరు పడ్డ కష్టం అంతా, లేకపోతే అది ఇన్నోవేట్ చేసేటప్పుడు R&D టీమ్ స్పెండ్ చేసిన టైం, ఇదంతా డెఫినెట్లీ ఎమోషనల్ అటాచ్ అవుతారు. సో వాట్ ఇట్ టేక్స్ టు యాక్చువల్లీ క్యాన్సిల్ ఆర్ స్టాప్ ప్రోడక్ట్ ఆర్ డీస్కేల్ ప్రోడక్ట్, అసలు ఎట్లుంటుంది వెనకాల? ఏంటంటే యాక్చువల్గా ఆలోచించండి, కంటిన్యూస్గా మనం ఆపకుండా అన్ని ప్రోడక్ట్ లాంచ్ చేస్తూనే ఉన్నాం అనుకోండి, సో అది ఎక్కడికి చేరుతుంది? లైక్ మీరు స్టార్టింగ్ పాయింట్ ఏమన్నారు, ఒక కిరాణా షాప్లో 50 కాదులేకండి, యాక్చువల్గా అతని దగ్గర కూడాను ఇంచుమించులో ఒక 400-500 SKUs అన్ని కలిపితే ఒక 400-500 అవైతే తక్కువ ఉంటాయి. సో అతనికి ప్రతి చోట ఒక లిమిటేషన్ ఉంది. రైట్. సో కంపెనీస్ ఇలా కంటిన్యూస్గా ప్రొడక్ట్స్ దించుతూ ఉంటే ఏంటంటే, సో అందులోని కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని అంతగా, కొన్ని మోడరేట్గా ఉంటాయి, కొన్ని చాలా తక్కువ ఫ్లాప్ అనుకోండి. ఓపెన్గా చెప్పాలంటే ప్రతి బ్రాండ్ చేసింది యాక్చువల్గా చెప్పాలంటే ఫ్లాప్ రేట్ ఈస్ చాలా హై. సాధారణంగా 10%. మీరు 10 ప్రోడక్ట్లు లాంచ్ చేస్తే ఒక ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది. సో మనకి సాధారణంగా సినిమాలు అనుకోండి, సినిమాలు మనకి సక్సెస్ సినిమాలసే గుర్తుంటాయండి. ఎవరేమైనా మీరు టాప్ స్టార్ తీసుకోండి, ప్రభాస్, మహేష్ బాబు, ఫ్లాప్ సినిమాలు చాలా తక్కువగా గుర్తుంటాయి. ఎప్పటికైనా మనం పోక్రీ గురించి మాట్లాడతాం, టాప్ సినిమాల గురించే మాట్లాడతాం, కానీ మనకి ఫ్లాప్ సినిమాలు అస్సలు గుర్తుండవు. ఇక్కడ బాలీవుడ్లోనైనా మనం ఎప్పటికీ మీరు అడిగితే అక్షయ్ కుమార్ ఫ్లాప్ సినిమాలు ఏంటంటే చాలా డిఫికల్ట్. అలాగే బ్రాండ్స్ కూడా మీరు అడిగితే చెప్తాను మీకు. అయితే ఒక చిన్న కథ దానికి. ఇప్పుడు 2020 స్టోరీ ఉంది. 2020 ఇప్పుడు మీరు మనం ముందు మాట్లాడుకున్నాం, గుడ్ డే కాంపిటీషన్లో మనం ప్రోడక్ట్ దించాలనేసి. సో అప్పుడు హైడ్ అండ్ సిక్ ముందు పేరు, సరే ఏం పేరు పెడదాం అనేసి అనుకుంటే, అప్పటికి మనకి హైడ్ అండ్ సిక్ కుకీస్ చాలా ఫేమస్ కదా, హైడ్ అండ్ సిక్ పెట్టుకున్నాం, హైడ్ అండ్ సిక్ కుకీస్ అనేసి. కానీ అది ఫ్లాప్ అయిపోయింది. సో అది ఫస్ట్ అటెంప్ట్. సో పార్లే పెడదాం, పార్లే బ్రాండ్ నేమ్ కదా, పార్లే కుకీస్ అని పెడదాం, అది ఫ్లాప్ అయిపోయింది. క్రంచీ మంచి అనేసి ఇంకో పేరు పెట్టాం, అది ఫ్లాప్ అయిపోయింది, అది చల్లలేదు. ప్రొడక్ట్ సేమ్ అంటే వేరువేరుగా కొంచెం తేడా ఇక్కడ అక్కడ చేసాం, కానీ ఫ్లాప్ అయ్యింది. కుకీస్లో సక్సెస్ అవ్వలేదు. 4వది గ్యాలక్సీ అని పేరు పెట్టాం, అక్కడ ప్రాబ్లం వచ్చింది. తర్వాత మేఫేర్ కుకీస్ అని పెట్టాం, 5వది, అది కూడా పనిచేయలేదు. చివరికి ఇది ఎప్పటి నుంచి 2001 నుంచి 2007 వరకు జరిగింది. ఇన్ని కహానీలు, ఇన్ని లాంచెస్. సో ఒక లాంచ్ సక్సెస్ వెనకట్ల ఎంత ఫెయిల్యూర్ ఉంటుంది అది మీకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ పాడ్కాస్ట్ చేయాలంటే ఎంత శ్రమ పడ్డారు మీరు మొత్తం టీం కలిపి ఎంతో ఎఫర్ట్ తీసుకుంటే మీకు ఒక సర్టన్ కాంటెంట్ దొరుకుతుంది అనమాట. అలాగా ఇది చేసేసరికి 2007లో మొట్టమొదట ధోని అండ్ టీమ్ T20 వరల్డ్ కప్ విన్ చేసుకొని వచ్చారు. బాంబేలో ఫుల్ ఓపెన్ వ్యాన్ లో, ఓపెన్ బస్ లో తిరిగారు, మీకు గుర్తుంటుంది. సెప్టెంబర్ అక్టోబర్లో అంతే. మా చైర్మన్ గారికి ఒక ఆలోచన వచ్చింది, అతను అన్నారు దీని పేరు మనం 2020 పెడదాం అనేసి. అంతేనండి. డిసెంబర్లో దాన్ని లాంచ్ చేసాం. జనవరి 2008లో లాంచ్ చేసాం. IPL స్టార్ట్ అయింది మార్చ్ ఏప్రిల్ 2008లో. ఫస్ట్ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎవర్ ఎడిషన్ ఆన్ సెట్ మ్యాక్స్ 2008. దాంట్లో మేము అడ్వర్టైజింగ్ చేసాం. అప్పటి నుంచి ఇంకా బ్రాండ్ తిరిగి లేదండి. సో ఇప్పుడు మనకి చెప్పడం చాలా ఈజీ 2020, కానీ దాని వెనకట్ల ఆ ఫ్లాప్ రేటు చాలా ఉంటుంది అనమాట. సో అలాగే మనకి ఉంటాయి చాలా. సో వాటికి తీసి దారిస్తేనే కానీ 2020 లాంటి బ్రాండ్ రాదు. అది ఆలోచన అనమాట. రైట్. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో మోటివేషన్ టు ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. సో ఆ ఎమోషన్స్ అవి సైడ్కి పెట్టుకొని అబ్బా ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ప్రయోజనం లేదు. ఫైనలీ మనకి కన్జ్యూమర్కి నీడ్ గ్యాప్ ఉంది కదా, అక్కడ అది ఫుల్ఫిల్ చేసి కన్జ్యూమర్కి తగినట్టు మనం ప్రొడక్ట్ ఇస్తే కనుక కన్జ్యూమర్ విల్ బి హ్యాపీ, విల్ బి హ్యాపీ. అది అన్నమాట.
కొంచెం ఈ పార్లే గురించి ప్రోడక్ట్స్ గురించి పక్కకి వచ్చి మీ దగ్గరకు వద్దాం. అవునండి. సో వెన్ ఐ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ యువర్ జర్నీ విత్ పార్లే, almost 21+ years, if I'm not wrong. Yes, 23. 23 years. 23 years, like you are working with an office, with an organization అంటే ఒక random casual employee కి అది లైఫ్ టైమ్ జాబ్ ప్లేస్ అనమాట. అది 21 years 22 years ఒక దగ్గర 23 years పనిచేస్తున్నారంటే ఇట్స్ లైక్ హ్యూజ్. వాట్ ఇట్ టేక్స్ టు బి సో కనెక్టెడ్ విత్ ద బ్రాండ్, అసలు ఎనీ ఎక్స్పీరియన్సెస్ విత్ ది బ్రాండ్? సో నేను పార్లే జాయిన్ అంటే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు 2001లో, రైట్, అప్పటికే నేను ఒక 5 కంపెనీలు మారాను. 6 సంవత్సరాల్లో 5 కంపెనీలు మారాను. అయితే నాకు అడిగారు అనమాట మా బాస్, సరే నువ్వు చాలా కంపెనీలు మారావు, 6 సంవత్సరాల్లో 5 కంపెనీలు మారిపోయావు, స్టెబిలిటీ లేదు, నువ్వు మళ్ళీ ఎలాగా ఏంటంటే, నేను స్టెబిలిటీ కోసమే వస్తున్నాను ఇక్కడ, నాకు ఇక్కడ స్టెబిలిటీ కావాలి, అందుకోసం వస్తున్నాను అంటే, అచ్చా సరే ఎన్ని సంవత్సరాలు ఉంటావు అంటే 3 సంవత్సరాలు అని చెప్పాను. ఓకే. అయితే సరే అనేసి అంటే ఓకే, అతనికి ఓకే అనిపించింది. 3 సంవత్సరాలు కూడా బాగానే అనిపించింది, పర్వాలేదు. సో అంతే, ఇంకా 3 5లో తయారయ్యి 5 ఇప్పుడు 23 అయిపోయి. ఏంటంటే సింపుల్, నాకేంటంటే నాకు ఎలాగా గ్రోత్ దొరికింది, కానీ ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ చాలా కనెక్షన్, చాలా ప్యాషనేట్గా అనిపించింది అనమాట. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ నేను నా బిజినెస్ రన్ చేస్తున్నట్లాగే అనిపిస్తుంది. రైట్. సో దానివల్ల నాకు చాలా బాగా కనెక్టెడ్గా అనిపిస్తుంది. మేనేజ్మెంట్ కూడా చాలా మనకి అంటే చాలా ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా మంచి వాళ్ళు. ఆ రకంగా మనకి ఏది లోపం అనిపించట్లేదు. అంటే ఇక్కడ చాలా బాగుంది. మనం మన సొంత బిజినెస్ ఎలా రన్ చేస్తామో అలా చేసినట్లు మనం చేసుకోవచ్చు. మనం ఎన్నో బ్రాండ్స్, ఎన్నో ఇనిషియేటివ్స్ చేసాం, ఎన్నో యాడ్స్ తయారు చేసాం. సో మనకి బాగుంది, ఆ రకంగా మనం కంటిన్యూ అవుతుంది. అంటే ఈ ఇండస్ట్రీస్ లో జనరల్ ట్రెడిషనల్ బిజినెసెస్ లో ఈ పోచింగ్, లాగేయడం ఇట్లాంటి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి యు నీడ్ నాట్ నేమ్ ది బ్రాండ్స్. చాలా అవే అండి, చాలా ప్రతి గాడ్ మీ కేసెస్ లో ఇప్పుడు ఆగిపోయా. ఇప్పుడు అరే కొత్తలో అయితే కనీసం అంటే ఇంచుమించులో ఒక 5 సంవత్సరాల క్రితం వరకు కంటిన్యూస్ గా అలా వచ్చేవి. ఐఎమ్ సారీ, పోచింగ్ మీన్స్ లైక్ ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళు బాగా చేస్తున్నారని తెలిసి మా కంపెనీలో లాగడానికి ట్రై చేయడం అనేది పోచింగ్, లైక్ ఫిషింగ్. సారీ. సో ఇలాంటి చాలా జరిగాయి అన్నమాట. చాలా ప్రతిసారి అలా వచ్చేవి. మంచి ఆఫర్స్ ఏం రాలేదు, కానీ అది రెజిస్ట్ చేసుకోవాలి. సో మనం చేసుకునేది అంతే. Awesome. So ఇంకొక క్వశ్చన్ సార్, ఐఎమ్ ఎ మార్కెటింగ్ ఎంతూజియాస్ట్. సో ఐ కీప్ స్టడింగ్ అబౌట్ ద కన్స్యూమర్ బిహేవియర్ కానీ కస్టమర్ పర్సోనా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాను. ఆ గ్రౌండ్స్లో ఒక క్వశ్చన్, ఒక బ్లంట్ స్ట్రైట్ క్వశ్చన్, వాట్ ఆర్ ఇండియన్ ఆడియన్స్ ఫర్ యూ, ఇండియన్ కస్టమర్స్ ఆర్ ఫర్ యూ? అంటే when we actually think about division లాగా చూస్తే మన దగ్గర 29 స్టేట్స్ కాదు, 29 కంట్రీస్ లా ఉంటాయి. when you compare it with అబ్రాడ్ కంట్రీస్ తో చూస్తే పాపులేషన్ చూసినా కానీ, లేకపోతే రిలీజన్ కానీ, లేకపోతే వాళ్ళ ఓన్ కల్చర్స్ కానీ ఇవన్నీ చూస్తే 29 కంట్రీస్ మధ్యలో ఉన్నాం మనం, ఇండియా అనే ఒక మ్యాప్ లో. కరెక్ట్. సో హౌ డు యూ సీ ది కస్టమర్స్ హియర్ సార్? సో మీరు 29 అంటున్నారు, నేనైతే ఓన్లీ యూపీ ఒక 20 కోట్ల జనాభా అండి. పొద్దున సమ్మన్ మై టీమ్ మెన్షన్ అబౌట్ ఇట్. సో అలాంటిది ఎన్నో కంట్రీలో ఓన్లీ 1 స్టేట్లో ఉన్నాయండి. ఇప్పుడు మీరు సో మహారాష్ట్ర రాజ్యం అంటే మలేషియా, ముంబై అంటే సింగపూర్ అండి. సో ఇండియా ఈజ్ సచ్ అ వాస్ట్ కంట్రీ. వీఆర్ సో బ్లెస్డ్, వీఆర్ సో ప్రివిలేజ్డ్. సో ఏంటంటే ఓరియంటేషన్ ఎప్పటికీనో ఇండియన్ కస్టమర్, నా ప్రకారంగా అయితే నాట్ జస్ట్ ఇండియన్ కస్టమర్, ఎనీ కస్టమర్ ఇన్ దిస్ గ్లోబ్, వాళ్ళకి వాల్యూ కావాలండి. అండ్ వాల్యూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హౌ డు యూ డిఫైన్ వాల్యూ? అది అంటే నేను మంచి ప్రోడక్ట్ ఇస్తే అది వాల్యూ. రైట్. అంటే వాల్యూ అంటే నేను వన్ ఆస్పెక్ట్, వన్ వే టు లుక్ అట్ వాల్యూ ఇస్ అ సర్టన్ డెలివరీ at a certain price. Right. Okay, what kind of value am I getting in exchange of what I am paying for? So adi right equation unte kanka you hit it right. So ekkadaina akkada hecchu taggulu jarigte you will be rejected. Right. So adi anamata. So our value proposition is true for any consumer in the world. Right. On this universe. అది మనం కనుక గ్రహించి అది ఆ నీడ్ని మనం కనుక ఫుల్ఫిల్ చేస్తే
తప్పకుండా సక్సెస్ మనకే. I think this is a very valid. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నేను when I'm running an academy, when I just think about what are we actually delivering. Correct. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 20,000-30,000 పెట్టి ఒక స్టూడెంట్ వచ్చి ఒక 4 నెలలు నన్ను నమ్ముతున్నాడు అంటే what is the value that I'm giving to them? Absolutely. That's what I generally need to think. Absolutely. That's a great advice. సరే ఇప్పుడు with the technology advancements and కొత్త స్టార్ట్అప్స్ రావడం వల్ల చాలా మారుతూ ఉంటాయి కదా. One recently observed question from my side is ఈ డార్క్ స్టోర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది, లైక్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ మారిందా అని క్వశ్చన్ ఉండింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మాది సూపర్ మార్కెట్ ఉండింది, మాకు మా ఇంటి నుంచి ఒక 10 kilometers దూరంలో హోల్సేల్ మార్కెట్ ఉండేది, ఏక్ మినార్ మసీద్ అని. అక్కడి నుంచి వస్తారనమాట, డిఫరెంట్ ఆర్డర్లు వచ్చినా మాకు ఆర్డర్స్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏమైంది, డార్క్ స్టోర్స్ కి వాళ్ళ అవసరం లేదు, డైరెక్ట్ గా బ్రాండ్స్ నుంచి వస్తాయా, అదొక డౌట్ ఉందన్నమాట. అసలు ఎట్లా ఏమేమి ఎలిమినేట్ అవుతున్నాయి అండ్ ఎంతవరకు రెవెన్యూ బెనిఫిట్స్ ఉంటున్నాయి అని ఒక తెలిస్తే. ఓకే, సో కాన్సెప్ట్స్ ఇప్పుడు వేరువేరుగా వస్తున్నాయి, మీరు కరెక్ట్ గా చెప్పారు. సో ఆఫ్లైన్ స్టోర్స్ ఒకప్పుడు ఓకే దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద కంప్లీట్ ఫార్మేషన్ ఆర్ ద ఓవరాల్ బిజినెస్ ఐ వుడ్ సే. కానీ ఫార్మాట్స్ ఇప్పుడు మనం చూసాం, వి అండర్వెంట్ సెవెరల్ కీ ఈవెంట్స్ ఇన్ ద కంట్రీ. సే లెట్ us say demonetization, GST rollout and rollout of 4G and now 5G. Okay, these are like very chala crucial events for the country. And importantly COVID. ఈ జరిగేగా ఏం జరిగిందంటే, కోవిడ్ ముందు వరకు మనం ఏం చెప్పేవాళ్ళం పిల్లల్ని, కంప్యూటర్లో ఏంటి కూర్చున్నావు, మొబైల్లో ఏంటి కూర్చున్నావు కానీ కోవిడ్ తర్వాత మనం ఏం చెప్పాం, బాబు పాప తీసుకొని క్లాస్ అటెండ్ చేయి, స్కూల్ చేయి, వాట్ ఎవర్, అండ్ వీడియో ఆన్ చేయి. సో మనమే సొంతంగా డివైసెస్, గ్యాడ్జెట్స్ పిల్లలకి ఇచ్చి, వైఫై ఇచ్చి మనం ఎంకరేజ్ చేసాం. సో దాంతో ఏంటో చూసామంటే మనం సడన్లీ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది ద వే కన్స్యూమర్స్ ఆర్ బిహేవింగ్. సో దాట్ హ్యాస్ గివెన్ అ రైజ్ టు న్యూ ఆపర్చునిటీస్. సో వన్ ఆపర్చునిటీ ఇస్ ఈ-కామర్స్. అంత ముందే మనం చూసాం ఇంతవరకు క్విక్ కామర్స్. సో ఈ-కామర్స్ లో అమెజాన్, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్. స్నాప్డీల్ అంత చేయలేకపోయింది కానీ ఫ్లిప్కార్ట్ మోస్ట్లీ వీళ్ళు ఈజీ చేస్తారనమాట. ఏంటంటే అబ్బా ఈజీ రిటర్న్స్. సో నాకు ధైర్యం వచ్చింది, ఆహా ఫస్ట్ జోళ్ళు ఎవరు కొంటారు అనేసి అనుకునేవాళ్ళు, బట్టలు ఎలాగా సైజ్ ట్రై చేసుకోకుండా. కానీ నెమ్మదిగా ఈజీ రిటర్న్స్ అయిపోతే చాలా కంఫర్ట్ లెవెల్ వచ్చింది, డబ్బులు తిరిగి వెంటనే వచ్చేస్తున్నాయి, చాలా కంఫర్ట్ లెవెల్. సో వాళ్ళు అది ఒక సీడింగ్ లాగా చేస్తారనమాట. ఆ తర్వాత మెడిసిన్స్ ప్రతి దాంట్లో సో ఈజీగా అయిపోతుంది అనమాట ఏది కావాలన్నా. సో ఆ రకంగా సో నెక్స్ట్ వచ్చిందంటే B2B వచ్చింది. సో B2B అంటే మెట్రో, వాల్మార్ట్ లాంటివి వచ్చాయి. ఆ తర్వాత వాల్మార్ట్ అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అనమాట. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం డార్క్ స్టోర్ లేదంటే క్యూ కామర్స్ వచ్చింది, ఇప్పుడు క్విక్ కామర్స్. ప్రతిదీ ఒక 10 minutes లో మనకి కావాలి ఇంట్లో అనమాట. సో బీట్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బీట్ బ్లింకిట్ ఆర్ జెప్టో. సో వేరే ప్లేసెస్లో వేరేగా ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దీనికోసం ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు 10 నిమిషాల్లో ఇవ్వాలంటే నేను ఎలా ఇవ్వగలుగుతాను? సో రిటైలర్ నుంచి పికప్ చేసి ఇవ్వగలుగుతానా? కానీ ఐ మోడల్స్ ట్రై చేసుకున్నారు కొందరు, కానీ అది క్లిక్ అవ్వలేదు, అసలు వర్క్ అవ్వదు. దానివల్లగా ఆ థాట్ వల్ల వాళ్ళు ఈ కన్క్లూజన్కి వచ్చారు, మనకి డార్క్ స్టోర్స్ ఉంటేనే కానీ మనం ఈ సక్సెస్ చేయలేము. So hence dark store where you start to have a certain set of assortment. ఇప్పుడు మొన్న జెప్టో వాళ్ళు ఇక్కడ వచ్చారు, మాట్లాడుతుంటే వాళ్ళు లాంచ్ చేసినప్పుడు వాళ్ళ రేంజ్ 4,500 SKUs ఓన్లీ అక్రాస్ మొత్తం కలిపితే. సో సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇన్వెంటరీ నాకు తెలుసు, ఇక్కడ ఆర్డర్ వచ్చింది, టక్ 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 బ్యాగ్ లో పడాలా, రైడర్స్ బయట కూర్చుని ఉన్నారు రెడీగా, రైడర్ నెంబర్ 1 బటన్ నొక్కితే వాడు రెడీ వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు, 10 minutes లో వచ్చేస్తుంది మనకి. సో ఆ అసార్ట్మెంట్ వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే దాట్ దే హ్యావ్ ఇంక్రీజ్ టు మోర్ దెన్ నౌ 12,000. వావ్. అండ్ దే ఆర్ ఇంక్రీజింగ్ దాట్. సో అంటే ఏంటంటే ఇప్పుడు బ్లింకిట్ అయితే ఫోన్ కూడా అమ్ముతుంది 10 minutes లో. చూసా సడన్ గా నాకు ఐఫోన్ కావాలంటే నేను ఇప్పుడే 1.5 lakh ఐఫోన్ నేను 10 minutes లో ఇంట్లో రావచ్చు. సడన్ గా నాకు బుద్ధి పుట్టింది, ఎవరికో గిఫ్ట్ ఇవ్వాలి, ఐ కెన్ కాల్ ఫర్ ఇట్. రాత్రి నాకు 10:30కి ఐస్ క్రీమ్ కావాలి, నేను తినవచ్చు. సో ఈ రకంగా ఈ డార్క్ స్టోర్ కాన్సెప్ట్ వచ్చింది. దానివల్ల మనం ఈ ఫుల్ఫిల్మెంట్ ఈజీగా మోస్ట్ ఎఫిషియెంట్ గా జరుగుతుంది అనమాట. సో అది చాలా పాజిటివ్ గానే వర్క్ అవుతుంది. సో కానీ కొన్ని సిటీస్ లో ఇప్పుడు ఏంటంటే మెగా సిటీస్ లో చాలా
కాస్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కూడా ఒకటి ఉంటుంది. సో అది కూడా మెయిన్ సిటీలో డార్క్ స్టోర్ ఉండడం అంటే చాలా కష్టంగా ఉంది. సో అదే ఒక నెక్స్ట్ లెగ్ అనమాట. కానీ అది ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ ఆస్పెక్ట్ లో పార్లేకి జెప్టోకి మధ్యలో కోఆర్డినేషన్ లో అవునండి మనకి నార్మల్ గా హోల్సేల్ ఇవన్నీ ఎలిమినేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ రెవెన్యూ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? లేదండి, అట్లనే అలాగే ఉంటుంది. సో ఇది దిస్ ఇస్ అప్లికబుల్ టు ఈవెన్ చైన్ లైక్ రిలయన్స్ ఆర్ డిమార్ట్. సో డైరెక్ట్ మన డిసి నుండి మన డిస్ట్రిబ్యూటర్ ద్వారా, డిమార్ట్ ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళేవి. సో అది కాస్ట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫ్రమ్ పార్లే డిసి dispatch center, it is going to the direct store chain or Zepto DC straight away. Okay. So ala anamata. I think one question I had, sir, if I am an audience who is watching it, okavela if I am thinking about building a very big brand, yes, maybe as big as Parle, yes, what should I keep in mind and what should I do? I think build big brand ante actually గా ఆలోచన అలాంటిది ఉండకూడదు. ఓకే, మొట్టమొదటి ఉండకూడదు. రైట్. ఓన్లీ ఆలోచన ఏమి ఉండాలంటే నా ప్రకారంగా ఈ కస్టమర్కి ఇది లేదు, ఇది మనం ఇస్తే బాగుంటుంది అంటే కస్టమర్ ఫస్ట్ అనే ఆలోచన ఉంటే అది పెద్దది ఎలా అవుతుందో మనకి టైం పట్టదండి. ఇప్పుడు మీరు చెప్తున్నాను మీ ఎగ్జాంపులే, మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకే తెలియదు సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు అనేసి, రైట్. కానీ మీరు చేస్తూ పోయారు, మీ పని మీరు చేస్తూ పోయారు, ఏమీ ఆలోచించలేదు పెద్దది అవుతుంది ఈ రోజు ఇంకా డబల్ అయిపోతారు, రైట్. దానికి కానీ మీ ఆ ఆలోచన ఉండకూడదు. మీ వ్యూవర్స్కి ఏం కావాలి అది మీరు ఓన్లీ అదే ఆలోచించాలి, రైట్. బ్రాండ్ ఆటోమేటిక్లీ ఇంకా బిగ్ బ్రాండ్ అయిపోతారు. దానికండి 10 times డబల్ ఏంటి 10 times ఇది అంటే డిజిటల్ వరల్డ్ కదా, 10 times అవడం ఎంతో పెద్ద విషయం కాదు. Absolutely. Sir, if you talk about virality, right, because you are into marketing, ఎన్నో యాడ్స్ అప్రూవ్ చేసి ఉంటారు, ఎన్నో డిసప్రూవ్ చేసి ఉంటారు, ఎన్నో వర్క్ చేసి ఉంటారు కదా. సో వైరాలిటీకి వాట్ ఆర్ ద ట్రైట్స్? వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఇప్పటి వరకు మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఆన్సర్ లేదు నా దగ్గర. ఏంటి వైరల్ అవుతుంది చెప్పలేమండి, రైట్. సంథింగ్ దట్ కెన్ కనెక్ట్. నాకు ఒకటి గుర్తొస్తుందండి, అంటే అగైన్ ఇప్పుడు ధనుష్ పాట ఉందండి, వై దిస్ కొలావరీ. ఓకే, సో అనిరుద్ కూడా ఆలోచించి ఉండడు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, చెప్పాడు తప్పు. ఐఎమ్ టెలింగ్ యూ, ఇలాగే జరుగుతాయి వైరల్ అంటే, నిజంగా చెప్తున్నాను. అసలు ఆలోచించరు, మనం ఆలోచన ఏదో క్రియేషన్. సో సడన్ గా అది మనం అంటే నాకు ఇది వైరల్ చేయాలని అనుకుంటే ఎప్పటికీ జరగదు. అంటే బడ్జెట్స్ ఎట్లా లెక్క చేస్తారు సార్ యాడ్స్ కి? ఇంత టర్న్ ఓవర్ లో ఇంత బడ్జెట్ పర్సెంటేజ్. సో ఇప్పుడు టర్న్ ఓవర్ ఒకటి ఉంటుంది, ఒకటైతే ఎగ్జిస్టింగ్ బ్రాండ్. ఇప్పుడు 100 కోట్ల బ్రాండ్ ఉందండి, దానికి నాకు ప్రాఫిట్ 30 కోట్లు అనుకోండి, 30%. సో నేను 20 crores కూడా దానికి బడ్జెట్ తీసుకోవచ్చు. మేనేజ్మెంట్ అంత ఉంటే కనుక ఒక 20 crores నాకంటే ఏంటి అంటే నా ప్లాన్ ఉంటుంది. 12 నెలల్లో నేను ఏం చేయాలి, ఎన్ని టీవీ క్యాంపెయిన్స్ చేయాలి, ఎన్ని BTL యాక్టివేషన్స్ చేయాలి, ఏంటంటే ప్రతి ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది అది అన్ని అంతా ఉంటుంది అనమాట క్యాల్కులేషన్. దాన్ని బట్టి నేను ఒక బడ్జెట్ అడుగుతాను. సపోజ్ దిస్ ఇస్ ఫర్ ఎగ్జిస్టింగ్ బ్రాండ్. చాలా బ్రాండ్స్ చిన్నవి ఉంటాయి, 10 crore బ్రాండ్ కూడా ఉంటుంది మన దగ్గర, 5,000 crore బ్రాండ్స్ కూడా ఉన్నాయి. కానీ సపోజ్ న్యూ బ్రాండ్ అనుకోండి, కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ న్యూ లాంచ్, బడ్జెట్ లేదు నాకు తెలియదు. నేను సేల్స్ వాడిని అడుగుతాను, బాబు ఇలాంటి బ్రాండ్ వస్తుంది, ఈ క్యాండీ వస్తుంది, మీ ప్రకారంగా ఎంత అవుతుంది సేల్? సో 100 tons, 200 tons, 500 tons, వాట్ ఎవర్. సో దాన్ని బట్టి నేను ఎక్కువ అంచనా చేస్తానంట. ఓహో ఫస్ట్ ఇయర్లో నాకు టర్న్ ఓవర్ మేబీ 10 crores, 20 crores, 50 crores అవుతుంది, 3 years లో 100 crores అవ్వచ్చు. దాన్ని బట్టి నేను ఒక అంచనాగా, దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఫ్రమ్ ద కార్పొరేట్. సో అది తీసుకుని నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఏ దుకాణం ఏ కస్టమర్కి తెలియదు కదా, వంశీకి తెలియదు కదా పార్లే కచ్చా మ్యాంగో వైట్ లాంచ్ చేసింది. ఓన్లీ వెన్ హీ సీస్ ఈదర్ ఆన్ హిస్ ఫోన్ ఆర్ ఆన్ అ టెలివిజన్ ఆర్ ఆన్ అ న్యూస్ ఇన్ అ న్యూస్ పేపర్, హీల్ గెట్ ఓ కొత్త బ్రాండ్ వచ్చిందని, అప్పుడు యూ మే ట్రై. సో అంటే అప్రాక్సిమేట్లీ మన లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 17,000 crores ప్లస్ ఉన్నట్టుంది. అవునండి. ఆ లెక్కన చూసుకుంటే ఒక 10% అనుకోవచ్చా మార్కెటింగ్ బడ్జెట్? ఈజీ 10 కాదండి, యాక్చువల్గా మార్కెటింగ్ అండ్ సేల్స్ కలిపితే 7% అలా వస్తుంది టోటల్, లేదంటే 3.5%. ఓకే, నాకు ఎప్పుడు డౌట్ ఉండేది అనమాట, అంటే మెట్రిసైజ్ చేసే యాడ్స్ కాదు కదా ఇవి. అవునండి. టీవీలో కానీ పేపర్ లో కానీ నంబర్స్ తెలియదు. ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ రన్ చేసాం అనుకోండి, అవునండి, ఎన్ని లీడ్స్ ఎన్ని ఇంప్రెషన్స్ తెలుస్తాయి మనకి. హౌ డు వి రన్ దిస్ కైండ్ ఆఫ్ యాడ్స్, హౌ డు యు టేక్ ఎ డెసిషన్ అని డౌట్ ఉండేది. అవునండి. బట్ డోంట్ యు హావ్ దోస్ క్లాషెస్ మేనేజ్మెంట్ నుంచి ఇట్లా?
కొంచెం అవుతూ ఉంటే ఎప్పటికైనా వాళ్ళు అంటూ ఉంటారు ఇంత బడ్జెట్ ఎందుకు కావాలి మీకు అనేసి, అది జరుగుతూ ఉంటది. బట్ ఇట్స్ ఓకే, వి హావ్ ఇట్స్ నాట్ సో ఈజీ టు కంప్లీట్లీ షిఫ్ట్ టు డిజిటల్ యాడ్స్. నో, కానీ అవుతుంది నిజంగా చెప్పాలంటే. నా ప్రకారంగా ఇంకో నెక్స్ట్ 3-5 సంవత్సరాల్లో చాలా షిఫ్ట్ అవుతాయి. చాలా ఇంకో పాడ్కాస్ట్ చేయాలి సార్. తప్పకుండా తప్పకుండా సార్. నాది కూడా పార్లేజీ లాంటి బ్రాండ్ అనుకోండి. నాకు ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ రన్ యాడ్స్ ఆన్ IPL. రీసెంట్ గా మనది హైయెస్ట్ స్పాన్సర్షిప్ అయినట్టుంది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అవునండి. సో కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ విత్ కొటేషన్? ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? నంబర్ చెప్పడం మటుకి అవ్వదు, చెప్పకూడదు, ఎందుకంటే నేను కాంట్రాక్ట్ లో బాగుంటున్నాను. కానీ ఒకటి చెప్పగలుగుతాను, ఇట్స్ బిగ్ లీగ్, అంటే hundreds of crores కావాలి IPL లో చేయాలంటే. అంటే కానీ అట్ ద సేమ్ టైం మేము కొత్తలో చేసినప్పుడు ఫ్యూ క్రోర్స్ లోనే అయిపోయింది పని. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు చేశారు కదా మళ్ళీ? లేదు, యాక్చువల్గా ఇప్పుడు 17 ఎడిషన్స్ లో 2 తప్పితే 15 ఎడిషన్స్ లో పార్లే ఎప్పటికీ ఉంది. కానీ ఈసారి ఇన్సిడెంట్లీ చాలా ఒక పెద్ద విధంగా మనం స్పాన్సర్షిప్ లో ఉన్నాం అన్నమాట. ఓకే. సో డీల్ అది కొంచెం బాగా జరగడం వల్ల, సో ప్లస్ ఓన్లీ స్టార్ స్పోర్ట్స్ కాకుండా జియో సినిమాలో కూడా ఉంది స్పాన్సర్షిప్. సో ఈ రెండు ఉండడం వల్ల మనకి చాలా ఒక బజ్ చాలా ఎక్కువగా క్రియేట్ అయింది. ప్లస్ ఫుల్ మనం ఎక్స్క్లూజివ్లీ దానికోసం యాడ్స్ తయారు చేసి చేయడం వల్ల చాలా టాకింగ్ పాయింట్ గా తయారైంది. దీనిలో ఈ 2 months గ్యాప్ లో చేంజ్ చూసుంటారా ప్యాటర్న్ ఆఫ్ పర్చేసింగ్ కానీ సేల్స్ కానీ? చాలా మనకి అప్టిక్ వచ్చింది. సో ఇది ఏంటంటే ఎప్పుడైనా యాడ్ చేసినప్పుడు 2 రకాలుగా మనం మెజర్ చేస్తాం. ఒకటి ఏంటంటే సేల్స్ లో డెల్టా ఎంత వచ్చింది, రైట్? సో ఒక 15-20% మనకి డెల్టా కనిపిస్తుంది అనమాట స్పెసిఫిక్ బ్రాండ్స్ లో. ఇంకోటి ఏంటంటే ఈక్విటీ, ఒక బ్రాండ్ ఈక్విటీ. సో సడన్ గా పార్లే ఇలా చేస్తుంది అనేది ఒక ఇమేజరీ వస్తుంది అనమాట. ఆ ఇమేజరీ ఇస్ డిఫికల్ట్ ఆర్ నాట్ వెరీ ఈజీ టు క్యాప్చర్, కానీ బ్రాండ్ ఈక్విటీ బిల్డ్ అవుతుంది. ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ తో హెల్ప్ అవుతుంది. ఎస్, సో ఇట్స్ అ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. నైస్. సో ఇప్పుడు జనరల్ గా చిన్నప్పటి నుంచి మనం పార్లేజీ బిస్కెట్ కానీ ఏ బిస్కెట్ కొన్నా 3 రూపీస్ 4 రూపీస్ రేంజ్ మైండ్ లో ఉంది. సో అది మహా అయితే ఒక 1-2 రూపీస్ పెరిగితే పర్లేదేమో అనుకుంటాం మనం, కానీ టెక్నికలీ ఆ ప్రైస్ అట్లే ఉంటది. బిస్కెట్ ప్యాకెట్ అదే రేంజ్ లో వస్తుంది మనకి. అంటే ఇది ఎందుకు ఆలోచిస్తే, బికాస్ ఐ మీన్ టు ఫైనాన్స్ సైడ్ అండ్ ఆల్, ఐ కెన్ అండర్స్టాండ్ ది రీజన్ బిహైండ్ ఇట్. రైట్. కానీ మిమ్మల్ని అడిగితే వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ సో దట్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద ప్రైస్, ఆర్ అసలు ఏమవుతుంది అక్కడ? సో ఒకప్పుడు 2007 వరకు ఒక లా ఉండేది అనమాట. ఏంటంటే ఆ లా ఏంటంటే స్టాండర్డ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ యాక్ట్ అండర్ లో ఏంటంటే అప్ టు 25 grams ఏ వెయిట్ అయినా పర్వాలేదు. 25 తర్వాత ఇట్ హ్యాస్ టు బి, ద ప్యాక్ హ్యాస్ టు బి ఇన్ మల్టిపల్స్. ప్యాకేజ్డ్ గూడ్స్ యాక్ట్ లో ద ప్యాక్ హ్యాస్ టు బి ఇన్ మల్టిపల్స్ ఆఫ్ 25 grams. ఓకే. సో 25 తర్వాత 50, 75, 100 అవైలబిలిటీ ఉండాలి అట్లా. 100 తర్వాత ఇట్ హ్యాస్ టు బి ఇన్ మల్టిపల్స్ ఆఫ్ 50 ఓన్లీ. 150, 200, 250, 300 తర్వాత ఇట్ హ్యాస్ టు బి ఇన్ మల్టిపల్స్ ఆఫ్ హండ్రెడ్స్. అలా లా ఉండేది అనమాట. సో 100 grams ఉంటే ఇప్పుడు నేను నెక్స్ట్ బరువు తగ్గించాలంటే 75 చేయాలి డైరెక్ట్ గా, లేదంటే 150 చేయాలి, పెంచాలి, లేదంటే తగ్గించాలి. లేదంటే సపోజ్ దట్ టైం అది 4 రూపీస్ అనుకోండి. సో ప్రైస్ ఇంక్రీజ్ చేయాలంటే నేను 4 to 5 చేయాలి. 450 చేశాను యాక్చువల్గా 2003లో. బ్యాక్లాష్ వచ్చింది. 3 months లో 30% డౌన్ అయిపోయిందండి. వెంటనే రోల్ బ్యాక్ చేసుకున్నాం. సో లాట్ ఆఫ్ నెగటివిటీ, ట్రేడ్ ఇదేంటి 50 పైసలు ఎవరు కస్టమర్ ఇవ్వట్లేదు, 5 రూపాయలు ఇచ్చాక వాళ్ళు మళ్ళీ అంటే 4 రూపీస్ ఇచ్చి ఉంచేస్తున్నారు, 450 మీరు ప్రైస్ పెట్టారు పార్లేజీ. సో చాలా బ్యాక్లాష్ వచ్చింది. వెంటనే రోల్ బ్యాక్ చేసుకున్నాం. సో అంచేతన 2007 నుండి ఆ లా చేంజ్ అయిందండి, నాన్ స్టాండర్డ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ యాక్ట్. సో అప్పుడు మీరు యూ కెన్ హ్యావ్ ఎనీ వెయిట్, యూ కెన్ హ్యావ్ 88 grams. ప్రైస్ అట్లే ఉంచి తగ్గించవచ్చు. సో బిస్కెట్స్ తగ్గించడం అది జరిగిందనమాట. సో ఆ రకంగా మనం ప్రాఫిటబిలిటీ. కానీ అందులో కూడా ఒక బియాండ్ సర్టన్ పాయింట్ వెళ్తే కస్టమర్ ఈస్ వెరీ స్మార్ట్ అండి. దే నో వాట్ ఆర్ దే గెటింగ్. సో దట్స్ వై ద ఓరియంటేషన్ హ్యాస్ టు బి టు ప్రొవైడ్ ద రైట్ వాల్యూ టు ద కస్టమర్. రైట్. If you are not, they are smart. They have options. Right. They'll move out. So can we consider this as shrinkflation? Yes, 100%. That is shrinkflation. Right. Because inflation ఉన్నప్పుడు ప్రైసింగ్ పెంచుకుంటాము, బట్ పెంచుతా వినట్లేదు కదా, అందుకే shrinkflation. Shrinkflation. Right. Done. So it's an indirect price increase. Perfect. Yeah. Got it.
సో సార్ ఇఫ్ ఐ ఆస్క్ యూ లైక్ ఈ మధ్యలో మార్కెటింగ్ ఆస్పెక్ట్ లో చూస్తే ఎన్ని బ్రాండ్స్ వైజ్ అవ్వచ్చు లేకపోతే ఏజెన్సీ చేస్తున్న మిస్టేక్స్ అవ్వచ్చు, వాట్ ఆర్ ద మిస్టేక్స్ దట్ యూఆర్ వెరీ ఫ్రీక్వెంట్లీ సీయింగ్ దట్ దీస్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ది యాడ్స్ ఆర్ మార్కెటింగ్? మిస్టేక్స్ అంటే బోల్డ్ అండ్ మిస్టేక్స్ అండి. మిస్టేక్స్ లేకుండా జరగదు పనులు. ప్రతి స్టెప్ లో మిస్టేక్స్. సో మిస్టేక్స్ తోనే మనం నేర్చుకుంటున్నాం. సో అది నేను ఏజెన్సీ చేస్తున్నారని కాదు, మేము కూడా చేస్తామండి. సో మెనీ టైమ్స్ ఏంటవుతుందంటే, సో నా ప్రకారంగా నాకు సింపుల్గా చెప్పాలంటే క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉండాలండి. క్లారిటీ ఆఫ్ థాట్స్ లేకపోతే మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. సో నాకు ఏం కావాలి అది నాకు క్లియర్గా తెలిస్తే నేను చాలా ఈజీగా అది అచీవ్ చేయగలను. కానీ నాకే తెలియదు అనుకోండి, ఇంకా దెన్ అది అలా 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 తిరుగుతూ ఉంటుందండి. అది మిస్టేక్ల మీద అంటే అది ట్రై చేస్తూనే ఉండాలన్నమాట. చివరికి ఆ థాట్, సో ఎప్పటికైనా ఎంత కుదిరితే అంత క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంటే మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయగలుగుతాం. అదర్వైజ్ లోట్ లేదండి మిస్టేక్. అది ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, జస్ట్ పోస్టింగ్ ఇట్. మాది ఒక అకాడమీ ఉందన్నమాట, వి టీచ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ దట్. సో ఐ థాట్ లైక్ ఇఫ్ ఇట్ విల్ బి గ్రేట్ ఇఫ్ యూ కెన్ గివ్ అ వర్చువల్ మాస్టర్ క్లాస్ ఫర్ దెమ్, మేబీ అ కపుల్ ఆఫ్ అవర్స్. యు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్? I am accepting. Yeah, absolutely. Thank you very much. My co-founder will be very happy. Thank you very much. Sure. Done. It's approved. Actually ప్రతి పాడ్కాస్ట్ లో I ask 2 questions end లో. అవునండి. One is what is your motivation, and the other thing is what is your advice for the young generation who's watching here, or maybe to me only directly. Yeah, sure. So if you can actually give your views on it. So motivation నా ప్రకారంగా I think every day is a new day, right? And there is so much to be done, right? అంటే ఇప్పటివరకు ఏమీ చేయలేదండి యాక్చువల్గా చెప్పాలంటే, నిజంగా. సో మనం మాకు ఎట్లా ఉంది? లేదు నిజంగా ఎంతో చేయవలసింది ఇంకా ఉంది. సో ఐ థింక్ దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మోటివేషన్. ఎందుకంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అహో ఇది చేసాం సరే ఓకే, సో నెక్స్ట్ ఎంత చేయవలసింది ఉంది, ఇంకా చాలా ఉన్నాయి నా ప్రకారంగా. అదే మన మోటివేషన్. మెసేజ్ చెప్పాలంటే మీకు ఎవరు జనరలీ, సో దిస్ ఇస్ ఏంటంటే మెసేజ్ నా ప్రకారంగా ఎప్పుడైనా బీ ఎక్స్ట్రీమ్లీ ఒక ఎంపతి లెవెల్ ఉంటుంది కదా, అది చాలా అవి ఎంపతి నాకు తెలీదు తెలుగులో వర్డ్, కింద పెడతాను మీరు పెట్టండి ప్లీజ్. ఐ విల్ రిక్వెస్ట్ యూ టు డూ దాట్. కానీ ఎంపతి ఉంటే కనుక చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎదుటి మనిషి ఆ షూస్ లో మనం వెళ్ళి ఆలోచిస్తే వాళ్ళకి ఏంటి కావాలి, ఎలా ఆలోచిస్తున్నారు, అలా చేస్తే అది మనకి చాలా ఈజీ అనమాట. ఎంపతి లెవెల్ డెవలప్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఓవరాల్ ఆల్వేస్ థింక్ ఆఫ్ హౌ వీ కెన్ గివ్ మోర్ దెన్ వాట్ వీ కెన్ రిసీవ్. రైట్. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో గివింగ్లోనే అంత ఉంటుంది. సో అది మనం ఎప్పుడైనా ఫస్ట్ డైలాగ్ ఏంటవుతుందంటే నాకేం దొరుకుతుంది, అది చాలా రాంగ్ అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా ఆలోచించకూడదు, ఫస్ట్ మనం ఏంటి ఇవ్వగలుగుతాం అది చేస్తే మనకి దొరకవలసింది ఎలాగైనా దొరుకుతుంది. రైట్. మనం తిరిగి చూడవసరం లేదు. ఎస్, నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. లిజనింగ్ దీస్ అనమాట. మా ఇంట్లో గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి అక్కడిక్కడి నుంచి వింటా ఉంటాను. బట్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది యువర్ గ్రేట్ టైం. ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికితే ఐ డెఫినెట్లీ రిక్వెస్ట్ యూ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.